Good morning, everyone. Thanks for joining PCS Fusion of Oracle Fusion Financials Telugu batch. Okay. సో ఇప్పుడు మీకు చెప్తున్న బ్యాచ్ వచ్చి తెలుగు బ్యాచ్. సో మనం ఇప్పటిదాకా ఏంటంటే కొన్ని ఇంగ్లీషెస్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము. అలాంగ్ విత్ దట్ తెలుగు బ్యాచెస్ కూడా కొన్ని స్టార్ట్ చేసాము. అండ్ అగైన్ టుడే వీఆర్ గోన్ స్టార్ట్ విత్ ద న్యూ తెలుగు బ్యాచ్. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ కంఫర్టబుల్ విత్ దిస్ తెలుగు లాంగ్వేజ్. ఎనీవన్ ఫ్రమ్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? సో ఆర్ యు ఆల్ కంఫర్టబుల్? Can I get an acceptance, Yes. please? Kamlesh, Ashok, Yes. Bhargav. Okay. సో తెలుగు అంటే మరీ కంప్లీట్ తెలుగు కాదండి, జస్ట్ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వి విల్ యూజ్ ఇట్. సో బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్ చెప్పడానికి. సో సో వై వి స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్, ఎందుకు స్టార్ట్ చేసాం? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పీసెస్ ఫ్యూజన్ హబ్లో దగ్గర దగ్గర మనకి 110 బ్యాచెస్ జరిగినాయి. ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మీద క్లోజ్ టు 110 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. అండ్ తెలుగు బ్యాచెస్ అరౌండ్ 7 to 8 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. అండ్ దిస్ మైట్ బి 10th బ్యాచ్ రైట్. ఎందుకు ఈ తెలుగు బ్యాచెస్ స్టార్ట్ చేసామంటే ద మెయిన్ పర్పస్ ఇస్ కాన్సెప్ట్స్ అర్థం అవటం కోసం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మన ఆర్కిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. జిఎల్, ఏపీఆర్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్, టాక్సేషన్స్, చాలా అంటే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక 6-7 మాడ్యూల్స్ ఒక ఫైనాన్షియల్ కి సంబంధించి ఉంటాయి. 5-6 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకదానికొకటి లింకింగ్ ఉంటాయి. సారీ గైస్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింకింగ్ ప్రాసెస్ ఉంటాయి. అంటే మనం ఏపీలో హిట్ చేస్తున్న ట్రాన్సాక్షన్ జియోలోకి రావాలి, అండ్ జియోలో ఉన్న ట్రాన్సాక్షన్ మన రిపోర్టింగ్స్లోకి రావాలి. ఇలా ఒక లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక మేము స్టూడెంట్స్ తోటి జర్నీ చేసినప్పుడు కానీ, స్టూడెంట్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తున్నప్పుడు కానీ మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది, ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వి స్టార్టెడ్ దిస్ తెలుగు బ్యాచ్. అండ్ మాకు మంచి రెస్పాన్స్ కూడా ఉంది. అండ్ మోరోవర్ స్టూడెంట్స్ కూడా చాలా తొందరగా గెయిన్ చేయగలుగుతున్నారు సబ్జెక్ట్ అన్నది. ఇంగ్లీష్లో నేను ఒక 5-6 టైమ్స్ చెప్పినా కూడా అర్థం కాని కాన్సెప్ట్స్ తెలుగులో వాళ్ళకి కూర్చొని ఒక్కసారిగా వాళ్ళకి చెప్తే విత్ ఇన్ 2 seconds లో వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, ఇదే కాన్సెప్ట్ అన్న అర్థమైపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వి స్టార్టెడ్ దిస్ తెలుగు బ్యాచ్. ఓకే. So just let's go into deeper into the application and Oracle Fusion Financials. First of all, our PCS Fusion Hub, we started our journey in 2021. మన ఫామ్ రిజిస్ట్రేషన్ జరిగింది 2021 రోజు, 2021 ఇయర్ మన పీసెస్ ఫ్యూజన్ ఫామ్ అనేది రిజిస్టర్డ్ అయింది. బిఫోర్ దాట్ ఆల్సో ఐ వాజ్ డూయింగ్ ట్రైనింగ్. అంత ముందు కూడా మేము ట్రైనింగ్ చేస్తున్నాము విత్ డిఫరెంట్ కంపెనీస్. మన పేరోల్స్ కాకుండా వేరే కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి వేరే వేరే కంపెనీస్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే మేము 2021లో ఫామ్ రిజిస్టర్ చేసామో ఇంకా అప్పటి నుంచి మన ఫామ్స్లో నుంచి ట్రైనింగ్స్ వస్తున్నాయి. సో ఫార్ ఇంగ్లీష్ బ్యాచెస్ 110 అయినాయి, అండ్ హెచ్సిఎం బ్యాచెస్ ఒక 10 అయినాయి, అండ్ ఎస్సిఎం బ్యాచెస్ ఒక 5-6 బ్యాచెస్ చెప్పాం. అండ్ తెలుగు బ్యాచ్ ఒక 10th బ్యాచ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ అవర్ జర్నీ. ఓకే. అండ్ సో టుడే అన్వర్డ్స్ ఫ్రీ డెమో సెషన్ ఒక 3 days వరకు ఫ్రీ డెమో సెషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఒక 3 days వరకు ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, అండ్ దెన్ ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్. అండ్ whenever you are supposed to make the payments and everything, regular formalities and everything, ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాం. వాట్ వీఆర్ ఆఫరింగ్, మేమేమేం ఆఫర్ చేస్తున్నాం? 100% జాబ్ అసిస్టెన్స్. ఎట్లా ఇస్తారు సార్ 100% జాబ్ అసిస్టెన్స్? ఎస్, ఒక జాబ్కి రిక్వైర్మెంట్ వెళ్ళాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి, మీరు ఏం క్వాలిఫికేషన్, మీ కెరియర్ గ్యాప్ ఎంత ఉంది, మీ యొక్క స్టడీ ఏంటి, ఏం చదువుకున్నారు, బీఎస్సీనా, బీకామా, ఎంకామా, ఎంబీఏనా, బీటెక్కా, ఏం చదువుకున్నారు, ఏం చేస్తే మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటివన్నీ కూడా మేము కంప్లీట్గా కేస్ టు కేస్, ఇప్పుడు ఎంతమంది అయితే క్యాండిడేట్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, అంతమంది స్టూడెంట్స్ తోటి వన్ ఆన్ వన్ కూర్చొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది, ఇట్లా ఒక గైడెన్స్ లాగా మీకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెజ్యూమే ప్రిపరేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ దట్ రెజ్యూమే విల్ బి ప్రిపేర్డ్. మాక్ ఇంటర్వ్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక స్టాండర్డ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా చెప్తారు నాకు? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు చెప్పండి?
ఎవరైనా కానీ, అశోక్, భరత్, భార్గవ్, గీత, జెఫ్, నారాయణ. Tell me about yourself. పర్ఫెక్ట్, అంతే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ రైట్ నౌ మనం ఒక ఐటీ కంపెనీ లాగా వెళ్తున్నాం. సో వాళ్ళకి ఎలా ఇంప్రెస్ అవుతుంది. సో ఇలాంటి ఒక చిన్న టిప్స్ విత్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్, విత్ ఆల్ అవర్ కమ్యూనికేషన్ విత్ ద స్టూడెంట్స్, ఆల్ ఇంటర్వ్యూస్ కానీ ప్రాసెస్ కానీ ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి అది ఎలా చెప్తే మీరు క్లిక్ అవుతారని చెప్తారు, మేము చెప్తాం. ఓకే, సింపుల్ లాజిక్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మనం సిరీస్ మొత్తం మనం అంతా 1 ఇయర్ చదువుతాం. 10th క్లాస్కి ప్రిపేర్ అవడానికి హోల్ స్టార్టింగ్ డే 1 నుంచి స్టార్ట్ చేసి మనం ఒక హోల్ ఇయర్ చదువుతూనే ఉంటాం. లాస్ట్లోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. సబ్జెక్ట్ మొత్తం అర్థం కాకపోయినా కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే కూడా కొన్ని ఒక్కొక్కసారి పాస్ అవుతాం. సింపుల్ లాజిక్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అంతే కదా. ఇంటర్వ్యూ కూడా మనం మొత్తం చదివిందంతా మన ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలి హాఫ్ అన్ అవర్లో అంటే ఎవరి వల్ల కాదు అది. అండ్ దే కాంట్ ఏబుల్ టు గెస్ ఇట్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడిగే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయంటే అవి మనకి రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీ వీఆర్ ఏబుల్ టు డూ దట్. ఓకే, సో దట్స్ వాట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. వాట్ ఈస్ దిస్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్? ఇప్పుడు మీరు అందరూ ఆన్లైన్లో చేస్తున్నారు, ఆన్లైన్లో మనం కోర్స్ అటెండ్ అవుతున్నారు. మీకు ఆన్లైన్లోనే ప్రాక్టికల్ లెర్నింగ్ చెప్తాము. అండ్ మోరోవర్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి అక్కడే కూర్చొని మేము ప్రాక్టికల్గా చూపిస్తాం. ల్యాబ్ సెషన్స్ అంటాం, ఆ ల్యాబ్ సెషన్స్ కూడా మీకు ఇస్తాం. ఓకే, 3 సెషన్స్ ఉంటాయి కదా, ఫ్రీ సెషన్స్. థర్డ్ సెషన్ ఇస్ ద ల్యాబ్ సెషన్. ల్యాబ్ సెషన్ ఆల్సో వీ విల్ బి ప్రొవైడింగ్ టు యూ. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్. మీరు ఏ టైం కన్నా రావచ్చు. ఓకే, పీసీఎస్ ఫ్యూజన్ అప్కి రావచ్చు. అక్కడ అడ్మిన్ టీం ఉంటుంది, అడ్మిన్ టీంతో కూర్చొని ఎప్పుడన్నా మాట్లాడచ్చు. మీకంటూ డెడికేటెడ్గా ఒక ఆర్కిల్ ఫంక్షనల్ సంబంధించిన ఒక ట్రైనర్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంటారు. అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయి, క్లారిఫై అవ్వట్లేదు సార్, నాకు ఇంకా క్లారిఫై అవ్వట్లేదు, డౌట్స్ చాలా డౌట్స్ వస్తున్నాయి, బట్ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, నాకు ఇది సరిపోవట్లేదు, ఈ ట్రైనింగ్ సరిపోవట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. నో నీడ్ టు వరీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఆఫ్టర్నూన్ 2:30, మధ్యాహ్నం 2:30 దగ్గర నుంచి అగైన్ టిల్ నైట్ 7 o'clock వరకు ఐ విల్ బి అవైలబుల్. నేనే ఉంటాను అక్కడ. ఓకే, ఆఫీస్లో నేనే ఉంటాను. 2:30 నుంచి 7 వరకు ఉంటాను ఎవ్రీడే. సాటర్డే అండ్ సండే ఎక్స్క్లూడెడ్, నేను సాటర్డే అండ్ సండే ఉండను. ఓన్లీ వీక్ డేస్ మండే టు ఫ్రైడే ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 7 o'clock వరకు నేను అక్కడే ఉంటాను. మన పీసీఎస్ ఫ్యూజన్ ఆఫీస్లో ఉంటాను. నెక్స్ట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ ఏంటి, ఆన్లైన్ ఏంటి? ఆఫ్లైన్ ఏంటని పెట్టామంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్, ఆన్లైన్ అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఈ ఈ ప్రతి ఒక్క ఈ సెషన్ మొత్తం రికార్డింగ్ జరుగుతుంది. ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే రికార్డింగ్ జరుగుతుంది. ఈ సెషన్ అనేది ఎవ్రీడే రికార్డింగ్ జరుగుతుంది. ఈ సెషన్ ఏదైతే రికార్డింగ్ అవుతుందో ఇమీడియట్గా మళ్ళీ మేము స్టోర్ చేసి అది మీకు డ్రైవ్లో పెట్టి మీకు యాక్సెస్ ఇచ్చేస్తాం. ఓకే, ఇన్ కేస్ మనది జర్నీ వచ్చి ఒక 45 డేస్ ఉంటుంది. ఈ 45 డేస్ ఆఫ్ జర్నీలో మేబీ అన్ని డేస్ మీరు జాయిన్ అవ్వాలని లేదు, అన్ని డేస్ అటెండ్ అవ్వగలుగుతారని నేను చెప్పట్లేదు. సో ఏదన్నా ఒక క్లాస్ మిస్ అయింది, రీక్యాప్ కావాలి, ఎవరు ఇస్తారు మళ్ళీ రీక్యాప్, ఎవరు చెప్తారు మళ్ళీ మనకి? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ఆన్లైన్ క్లాసెస్ ఏం చేస్తున్నామంటే ఇట్లా ప్రతి ఒక్క సెషన్ రికార్డ్ చేసి డ్రైవ్లో పెడతాం. ఆ డ్రైవ్లో పెట్టి మీకు యాక్సెస్ ఇస్తాం. యాక్సెస్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు కంటిన్యూస్గా ఇంకా చూసుకోవచ్చు, ఎప్పుడైనా కానీ రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. ఇది లైఫ్ టైం ఇచ్చేస్తాం మీకేమి. మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత తీసేస్తాం, 1 year తర్వాత తీసేస్తాం, 2 years తర్వాత తీసేస్తాం, అట్లా ఏం లేదు, లైఫ్ టైం ఉంటుంది మీకు. రేపొద్దున మీరు జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎప్పుడైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలని అనుకుంటే అప్పటికప్పటికి వెళ్ళి మీరు క్లారిఫై చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ క్లాస్ రూమ్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ యాజ్ యూ సెట్, మీకు అందరికీ అన్మ్యూట్ యాక్సెస్ ఇచ్చాం. ఓకే, మేమేం స్టాప్ చేయలేదు. ఇది ఒక వెబినార్ లాగా ఓన్లీ వన్ వే డైరెక్షన్ ఉండదు ఇది మా కోర్సు. ఓకే, ఒక వెబినార్ అనుకోండి, ఓన్లీ మేము మాట్లాడేదే మీరు వినాలి, మీరు మాట్లాడేది మేము వినాం, అది వెబినార్. బట్ ఇది అలా కాదు, ఇట్స్ ఆల్ యాక్సెస్ గివెన్ టు ఎవ్రీ వన్. అశోక్, భరత్, భార్గవ్, ఓకే, గీత, జెఫ్, నారాయణ, కమలేష్, కలాన్వేష్, ఓకే, కల్కి, కోటి, మహాలక్ష్మి, నరేంద్ర, పవిత్ర, పవిత్ర, రాజు, రాకేష్, సత్య, స్వర్ణలత, సయ్యద్, వంశీకృష్ణ. ఓకే, మీ అందరికీ కూడా యాక్సెస్ అన్మ్యూట్ యాక్సెస్ ఇచ్చాం. అంటే మీకు ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ ఒక్కసారిగా అన్మ్యూట్ చేసి ఐ హ్యావ్ ఎ డౌట్, గెట్ ఇట్ క్లారిఫైడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ అవర్ పీసెస్ ఫ్యూజన్. ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి ఎక్సెల్ షీట్స్లో కూడా పెడతాను.
1 second. Any doubts, guys? ఇప్పటిదాకా all good? Yes, sir. Hello? Yes, Okay. sir. Great, guys. Great. Yeah. Fine, guys. Just before kickoff, I would like to ask some details from your side. Okay, Vamsi, can anything just ఒకసారి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్. ఓకే. యాజ్ ఆఫ్ నో డౌట్స్, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నేను నేర్చుకున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను యూఎస్ఐటి రిక్రూట్మెంట్ లో డెలివరీ మేనేజర్ గా చేస్తున్నాను. సో ఓకే, సరిగ్గా సూపర్. నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఓకే, అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు అంతేనా? అంటే రెజ్యూమ్ ఆల్రెడీ అప్లోడ్ అయింది, కాల్స్ వస్తున్నాయి, కానీ కొన్ని అట్లా మిస్ అయిపోయింది. సో అందుకని నేను మళ్ళీ కంప్లీట్ గా, అంటే నా దగ్గర మెటీరియల్ అంతా ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఉంది, కానీ అన్నారు కదా సమ్ పాయింట్స్ మిస్ అవుతాయి కదా. జిఎల్ నుంచి ఏపీకి వెళ్ళినప్పుడు, ఏపీ నుంచి అదే అక్కడి నుంచి ఇట్లా వెళ్ళడము, అవి చాలా నావిగేషన్స్ చాలా మిస్ అవుతున్నాను నేను. అంటే ఎందుకంటే మీకు కొంచెం ఫౌండేషన్ సరిగ్గా లేదు, అంటే కొంచెం మీరు నేను నిజంగా వెళ్ళలేదు ఎక్కువగా క్లాస్. అదే క్లాసెస్ కాకుండా మీరు ఏమైందంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండటం వల్ల మీకు ఆ లింకింగ్స్ అన్ని పోయినాయి. నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి. నేను ఆల్మోస్ట్ 6 o'clock మార్నింగ్ వస్తాను. దాని తర్వాత మళ్ళీ 7:30, 8కే రావాలి అంటే క్లాసెస్ కి. మళ్ళీ నేను అంటే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అనమాట. సో దాంతో నేను చాలా ఆల్మోస్ట్ 10-15 క్లాసెస్ మిస్ అయ్యాను. ఇప్పుడు నేను జాబ్ హాయిగా రిజైన్ చేసేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. డన్, గ్రేట్, ఓకే, నో ప్రాబ్లం. సో మా సజెషన్ ఎప్పుడు కూడా జాబ్స్ రిజైన్ చేసి అన్న కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. లేదు నేను అంటే ఎప్పుడు కూడా చెప్తా కాబట్టి చూడండి, చాలా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. నా సజెషన్ ఎప్పుడన్నా కానీ మీరు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ టైమింగ్స్ నాకు తెలియదు, ఆన్ అండ్ యావరేజ్ నేను రఫ్గా చెప్తున్నా. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 8 o'clockకి లెగుస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 8 o'clockకి లెగుస్తారు, నైట్ 10 o'clock పడుకుంటారు అనుకుందాం. మీ డే ఇది స్టార్ట్ అనుకోండి, 8 to 10 వరకు మీ డే అనుకోండి. మీరు స్ట్రెచ్ చేయండి, నైట్ 8-10కి కాకుండా 10-12. ఓకే, 10-12 అన్నా సరే ఒక 2 hours డెడికేటెడ్గా 2 hours మీరు బయటికి తీయండి. మీకు అందరికి ఉండేది 24 hours. అందరికి ఉండేది 24 hours. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, అంటే మ్యాప్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. మీ యొక్క డే స్కెడ్యూల్ ఏదన్నా కానీ ఒక 2 hours బయటికి తీయండి. ఆ 2 hours మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి ఫస్ట్, లేకపోతే మొబైల్ సైలెంట్లో పెట్టండి. మొబైల్ సైలెంట్లో పెట్టి ఆ 2 hours డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ లాజిక్. నా ఒక్క క్లాస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 క్లాస్, ఇప్పుడు మనం జరుగుతున్న ఒక క్లాస్, రేపొద్దు నుంచి జరిగే క్లాస్ ఒక్కటి కూడా మనకి 1 hour జరిగితే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ ఇనిషియల్గా 3 hours పడుతుంది. ఓకే, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి ఆ పాయింట్ టు పాయింట్ మేము చెప్పే ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి, అది కన్వర్ట్ చేసుకోవాలి, బుక్స్లో రాసుకోవాలి. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్, ఎంత పెద్ద ఏ రానివ్వండి, మెటీరియల్ రానివ్వండి, ఎవరన్నా రానివ్వండి, మనకి మన బ్రెయిన్లోకి అడాప్ట్ అవ్వాలి అంటే పుస్తకంలో రాయాల్సిందే. పెన్ను పేపర్ పట్టుకొని శుభ్రంగా మన చేతితో ఒక వీడియో పాస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ట్రైన్ చేస్తానంటే, నా వీడియో ఒక 1 hour ఉంది, 60 minutes ఉంది. 60 minutes ఉంది, 15 minutes వాచ్ చేయండి. ఓకే, 15 minutes మాత్రమే వాచ్ చేయండి. ఓకే, 15 minutes వాచ్ చేసి అక్కడ పాస్ చేయండి. పాస్ చేసి ఈ 15 minutesలో మీకు ఏం అర్థమైందో రైట్ ఇట్ ఇన్ బుక్. బుక్లో రాయండి. ఏదో ఒక బుక్ ఎట్లాగొట్లా ట్రై చేసి ఒక బుక్లో రాయండి. ఒక బుక్లో రాసి మళ్ళీ 15 minutes, మళ్ళీ 15 minutes వాచ్ చేయండి, మళ్ళీ బుక్లో రాసుకోండి. అట్లా మీరు ఒక్క 60 minutes ఆఫ్ సెషన్ని మీకు దగ్గర దగ్గర 1.5-2 hours అన్న మినిమం పడుతుందండి. 2 hours to 3 hours పడుతుంది. ఎందుకంటే రాసుకోవాలి కదా, యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్ కదా, రాసుకుంటూ స్లోగా వెళ్తూ ఉండాలి కదా, అట్లా. సో ఈ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ సెషన్ కోసం మీరు మళ్ళీ వీడియో చూడకూడదు. ఓకే, మీ బుక్కే మీకు ఆన్సర్ అవ్వాలి. నావిగేషన్స్ కానీ ఏదైనా కానీ మీ బుక్కే మీకు ఆన్సర్ అవ్వాలి. అట్లా చేస్తే మీరు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అసలు మీరు ఎంత తొందరగా నేర్చుకోగలుగుతారో అంత తొందరగా నేర్చుకోగలుగుతారు. ఓకే, దట్ ఈస్ మై టిప్ ఫర్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. నేను ఇప్పటిదాకా నేర్చుకుంది అయితే ఇదే ప్రాసెస్, అండ్ ఐ ఫాలో లైక్ దిస్. యా, గో ఆన్. భార్గవ్, భరత్, అశోక్.
ఎనీ క్వశ్చన్స్ గైస్? ఒక్కసారి మీరు ఏమైనా క్లారిఫికేషన్స్ అంటే సెషన్స్ ముందుకెళ్ళే కొద్దికి మనకి చాలా ఉంటాయి కదా. అంటే ఎందుకు నేను ఇదే తీసుకోవాలి, మా క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. నేనేదో సెషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా, తర్వాత మీకు డౌట్స్ వచ్చినాయి, మళ్ళీ మీరు ఎవరిని అడగాలో తెలియదు. సో అందుకని మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి, చక్కగా అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని శుభ్రంగా అడగండి. ఆ క్వశ్చన్స్ రాస్తాను. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ మేక్ షూర్ దట్ యువర్ డౌట్స్ ఆర్ గెట్ క్లారిఫైడ్. యా, సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నారాయణమూర్తి అండి. చెప్పండి అమ్మా. సార్ దీని మీద ఫ్రెషర్ కి కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కి కానివ్వండి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? అండ్ ఈ కోర్స్ అయ్యి అంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రైన్ అయిన తర్వాత మనకి ఏదైనా ఫర్దర్ సపోర్ట్ ఉంటుందా, లైక్ జాబ్ గురించి? బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్కి అయితే చాలా తక్కువ ఉంటాయండి, హానెస్ట్లీ స్పీకింగ్. ఇప్పుడు మీరు 2026 పాస్ అవుట్ అయిపోయి నాకు ఈ కోర్స్ నేర్చేసుకొని ఇమీడియట్గా జాబ్ రావాలి అంటే రాదు. నో ఆపర్చునిటీస్. ఓకే ఓకే సార్. ఓకే. కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే నేర్చుకోమని చెప్తాం. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ టేక్ అబౌట్ ఎనీ ఇంటర్వ్యూ. మనకి జనరల్గా బీపీఓ, ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటండి? సార్ బీకామ్ సార్, బీకామ్ కదా. 25 పాస్డ్ అవుట్ సార్. బీకామ్ కంప్లీట్ చేశారు, 25 పాస్ అవుట్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అవుతున్నారా? ఏమైనా ఇంటర్వ్యూస్ అవుతున్నారా? లేదు సార్, లేదు సార్, ఇంకా ఇంకా అటెండ్ అవుతారు కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మేము ఒక ఇప్పుడు కోర్స్ నేర్చుకున్నారు, మీ రెజ్యూమేలో మీరు ఒక ఆరకిల్ ట్రైన్డ్ కన్సల్టెంట్ కింద పెట్టుకుంటారు. ట్రైన్డ్ కన్సల్టెంట్ కింద పెట్టుకొని బీపీఓస్ ఉంటాయి, కేపీఓస్ ఉంటాయి. తర్వాత బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని, కేపీఓ అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని, తర్వాత బిజినెస్ అనలిస్ట్ అని కొన్ని పొజిషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ చేద్దామా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఇంటర్వ్యూస్కి వచ్చారు. ఓకే. వాళ్ళు 10 మెంబర్స్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నా కానీ వాళ్ళకి సరిగ్గా ఆన్సర్స్ చెప్పడం రాదు. అదే మీరు వచ్చేసరికి ఇప్పుడు ఈ 10 మెంబర్స్లో 9 మెంబర్స్కి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు జస్ట్ బీకామ్ కంప్లీట్ అయ్యారు, 2025 పాస్ అవుట్, ఓపెనింగ్ ఏదో పడింది, వెళ్ళారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు, అంతే. సింపుల్ లాజిక్. బట్ మీరు వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారు, ఒక సింగిల్ మెంబర్గా మీరు వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి, తర్వాత మీ రెజ్యూమ్లో ఆర్కిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ట్రైనింగ్ నేర్చుకున్నట్టు, ఓకే, తర్వాత మీరు ఒక జనరల్ లెడ్జర్ మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు, ఏపీ గురించి మాట్లాడుతున్నారు, అకౌంట్స్ రిసీబుల్ గురించి మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి, మిమ్మల్ని హైర్ చేసుకుంటారో వాడిని హైర్ చేసుకుంటారు? నాలెడ్జ్ ఫ్రెషర్గానే మనమే వెళ్తారు, నాలెడ్జ్ మనల్ని ఉన్నవాడిని హైర్ చేస్తాం. తీసుకుంటారు. ఎందుకని? బికాస్ మల్టీ టాస్కింగ్. 2 నిమిషాల్లో ఇప్పుడు నేను ఏదైనా చెప్తే అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. నేను కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటా, నెగోషియేట్ చేసుకుంటాను. శాలరీ ఓకే అనుకుంటే కనుక నేను జనరల్గా హైర్ చేసుకుంటాను. సో అక్కడి వరకు మేము చెప్పగలుగుతాం కానీ నో గ్యారంటీ, నో వారంటీ నేను ఆరకిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్లోనే వచ్చేస్తుందని మాత్రం ఆపర్చునిటీస్ నేను చెప్పలేను. ఎందుకంటే తక్కువ ఉంటాయి, మార్కెట్లో అయితే చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? కానీ సరే, నేర్చుకుంటే బాగుంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ కి అట్లా ఏమన్నా ఉంటుంది సార్? ఏమి ఉండవండి, అంటే మనం ఏమి ఉండవు. పెట్టుకోవడానికి. ఆహా. ఓకే. మనం ఓకే. పెట్టుకోవచ్చు, డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్ కంపెనీస్ తీసుకుంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక ఒక పర్సన్ కావాలి, ఒక టెస్ట్ స్క్రిప్ట్స్ రాయాలి, ఒక టెస్ట్ వాలిడేట్ చేయాలి, ఇప్పుడు మనం చేస్తున్న సెటప్స్ ఫంక్షనాలిటీస్ అన్ని టెస్ట్ చేయాలి, ఇలా ఉంటాయి. కొంతమందికి వస్తాయి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. బట్ 4 ఇయర్స్కి 10 ఇయర్స్కి 8 ఇయర్స్కి వచ్చిన ఆపర్చునిటీస్ మీకు ఆరకిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ మీద అయితే తక్కువ ఉంటాయి. ఓకే. లెస్ ఓకే ఆపర్చునిటీస్, ఐ కెన్ సే నాట్ నో ఆపర్చునిటీస్ చెప్పలేను, లెస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఫైన్. బట్ డెఫినెట్లీ యూ విల్ బి స్టాండ్ అవుట్ వెన్ యూ కంపేర్డ్ విత్ ఆల్ ద అమాంగ్ ద అదర్ పీపుల్. అమాంగ్ 10 మంది ఉన్నప్పుడు దాంట్లో కల్లా మీరు డెఫినెట్గా డిఫరెంట్ ఉంటారు. యా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. అశోక్, భార్గవ్, యా, సయ్యద్, My Yeah, name hi. Bhargav. Morning, యా, sir. భార్గవ్ చెప్పండి. భార్గవ్, యా, Yeah, గో ఆన్. నేను 2014 పాస్ అవుట్ సార్, బీటెక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఓకే. యాక్చువల్లీ నేను ఐఎల్స్ కోసం అని చెప్పి ఫారెన్ వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాను సార్ ఆఫ్టర్ 2 years. బట్ సమ్ సోర్సెస్ వల్ల ఐ కుడెంట్ గో దేర్. ఓకే. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ప్రైవేట్ బిజినెస్ సార్, అంటే కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ అవి చేశాను నేను.
So zero IT knowledge and zero experience on నాకు. So how it will be like for me to proceed on this? మీరు ఎక్సలెంట్గా బాగుంటుందండి. మీ గ్యాప్ కూడా బాగుంది. నేను మళ్ళీ ఒకసారి పర్సనల్గా కలిసినప్పుడు మనం చూద్దాం. నేను అవైలబుల్ Yeah. ఉంటాను. Okay. 2:30 నుంచి ఆఫీస్లో ఉంటాను. ఓకే, 2:30 PM Okay. నుంచి టిల్ 7 o'clock వరకు నేను ఆఫీస్లోనే ఉంటాను. మనం Okay. నేను మీకు ఎలా చేయాలి, ఎలా వే ఫార్వర్డ్ వెళ్ళాలో కూడా నేను చెప్తాను మీకు. యు ఆర్ అబ్సల్యూట్లీ Okay. ఫైన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. బట్ ఒకటే విషయం ఏంటంటే దిస్ ఆర్ ఆల్ జీరో కోడింగ్. జీరో Okay. కోడింగ్ అంటే మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేకపోతేనే రండి ఇక్కడికి. కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు బీటెక్ ఉంది, నాకు కోడింగ్ చాలా ఇంట్రెస్ట్ అన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఓకే, జనరల్గా ఏంటంటే Okay. కోడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటంటే జావా కానీ ఫుల్ స్టాక్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా కోర్సెస్, వాటికి వాటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాను నేనైతే. ఈ కోర్స్ ఎస్పెషల్లీ జీరో కోడింగ్ అంటే అస్సలు ఒక్క చిన్నంత ఎస్క్యూఎల్ క్వరీ కూడా రాయాల్సిన అవసరం ఉండదు ఇది. ఓకే, ఇంత ఎస్క్యూఎల్ Okay. క్వరీ కూడా రాయాల్సిన అవసరం ఉంది. అలాగ ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు, నేను బీటెక్కే చదివాను, బట్ నాకు కోడింగ్ అంటే వద్దు అనుకున్నప్పుడు మాత్రమే రావాలి ఇక్కడికి. ఓకేనా, మీరు యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను ఎట్లా చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా నేను సజెస్ట్ చేస్తాను. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ గైస్? వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఐ హ్యావ్ జస్ట్ 2 minutes. క్విక్లీ క్వశ్చన్స్ చెప్పేసేయండి, నేను హలో రాస్తాను. చెప్పండి రాకేష్. 2018 రాకేష్ సార్ పాస్ అవుట్. 2018 అమ్మా. సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, ఎస్ ఇప్పుడు సార్. చెప్పండి. తర్వాత అంటే నాది యాక్చువల్లీ ఎంబీఏ ఫైనాన్స్ సార్ నాది. సూపర్. ఓకే, హలో. చెప్పండి అంటే చెప్పండి. తర్వాత ఒక 5 years ఎండ్ యూజర్ చేశాను సార్, ఎస్ఏపీ ఎండ్ యూజర్ P2P ప్రాసెస్ చేశాను. మ్మ్. తర్వాత 2024లో అంటే ఐటీకి మూవ్ అవుదామని డెవాప్స్ నేర్చుకున్నాను సార్. ఓకే, కానీ అది ఈ 2 years అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోలేకపోయాను సార్. మళ్ళీ ఒక 2 years గ్యాప్ వచ్చింది. సో అంటే డెవాప్స్ వేరే మా కోడింగ్ ఫ్రెండ్ కదా అది. ఎస్ఏపీ ఫికో కానీ లేకపోతే ఒరాకిల్. కరెక్టే, డెవాప్స్ కోడింగ్ కదా, నువ్వు ఎందుకు అట్లా మరి? నువ్వు ఎంబీఏ అంటే అప్పుడు చేసావు, అంటే అవునవును సార్. డెవాప్స్ అంటే మరి నాకు కోడింగ్ తెలియదు సార్. అంటే అర్థమైంది. నాకు యాక్చువల్ అప్పుడు ఏంటంటే ఎస్ఏపీ ఫీకో ఉంది ఫినాన్షియల్ వర్క్. ఫీకో ఒకటి తెలుసు. అంటే ఫీకో చాలా కష్టం సార్. అంటే మినిమం 6 to 7 months పడుతుంది నేర్చుకోవాలంటే అన్ని మాడ్యూల్స్. అవును. అని ఆ ఫైన్, నో సైడ్ ప్రాబ్లం, వెళ్ళాను కానీ నేను అది సజెస్ట్ చేస్తాను. ఒకసారి ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ అర్థమైంది నాకు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఐ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద క్వశ్చన్స్. సార్ భరత్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సయ్యద్ సార్ చెప్పండి. ఇంకొక హలో చెప్పండి సయ్యద్, చెప్పండి. సార్, ఇది ఒరాకిల్ ఫ్యూజన్ అంటే సార్ టోటల్లీ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది సార్ ఇది వర్క్? యాక్చువల్లీ ఐ వాజ్ 2 years కెరియర్ గ్యాప్ సార్. బిఫోర్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ ఏ నాన్ ఐటీ. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ దిస్ ఒరాకిల్ ఫ్యూజన్, బట్ ఐ వాంట్ టు నో ద ఓకే, ప్రాసెస్. షూర్. యా, ఇది ఒకటేనా క్వశ్చన్, ఇంకేమైనా ఉన్నాయండి? So there is a lot of questions I have, sir, but time is not there. So I will meet to you and discuss about that. గ్రేట్. ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేను అవన్నీ కవర్ చేస్తే ఒకటి చెప్పేస్తాను. నేను ఇంకేమైనా అనిపిస్తుంది చెప్పండి, ఆర్ యూ కెన్ మెసేజ్ మీ. లేదు సార్, ఇన్ ద అదే మీన్ టైమ్ ఐ విల్ గివ్ ద పార్టిసిపేట్. యా, షూర్ సార్. సార్ అదే సార్, కెరియర్ గ్రాప్ ఉంది, ప్లస్ ఫ్యూచర్లో ఇది ఎట్లా ఉంటుంది ఏం అనేది. ఇప్పుడు మీరు జీరో కోడింగ్ అని చెప్పారు, ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. సో అదే సార్. గ్రేట్. యా, పవిత్ర. యా సార్, యాక్చువల్లీ నేను బెంగళూరు నుంచి సార్. సో నాకు అంటే డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ గా వచ్చి అటెండ్ అంటే ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కి అది పాసిబుల్ అవ్వదు సార్. సో నో అది ప్రాబ్లం నేను అండి, మనకి వాట్సాప్ ఉంటుంది డౌట్స్ క్లారిఫికేషన్ కి. నేను చెప్తాను, నేను ఓకే చూపిస్తాను. మనకి ఓకే అది వాట్సాప్ ల్యాబ్. గ్రూప్స్ ఉంటాయి. యా, ఓకే సార్. వాట్సాప్ గ్రూప్ సో ఉంటుంది, ల్యాబ్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు ల్యాబ్ అంతా ఓకే కూడా సార్. ఇప్పుడు మీకు ఎలాగైతే నేను మాట్లాడుతున్నానో ఇలాగే ఉంటుంది. యా సార్. సింపుల్ లాజిక్ ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యా సార్. మనకు అందరూ వర్క్ చేస్తున్నారు, ఐటీలో వర్క్ చేస్తున్నారు. ఎలా వర్క్ చేస్తున్నారు? అందరూ యూఎస్కి వెళ్ళట్లేదు. మనకున్న క్లయింట్స్ అన్ని యూఎస్ఏను, యూకేను అన్ని క్లయింట్లు ఉన్నాయి. ఓకే, యా సార్. మరి వీళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ టీమ్స్లోను అవుట్లుక్ యూస్ చేస్తూ, స్క్రీన్ షేరింగ్స్ యా చేసుకుంటూ, డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఇట్లా వర్క్ చేస్తున్నారు. మనం యూఎస్ఏ క్లయింట్స్, యూకే క్లయింట్స్ తోటి మనం కాంపీట్ చేయగలుగుతున్నాం కాబట్టి మనకి ఇంత శాలరీలు కూడా ఇస్తున్నారు. ఓకే, యా బికాస్ ఆఫ్ యా కరెన్సీ సార్. కన్వర్షన్స్, కానీ అందుకని మనకు అంత ప్యాకేజెస్ వస్తున్నాయి. ఇండియాలో లోకల్ అడిగితే ఆడిటర్ దగ్గర పనిచేస్తే మీకు 5,000 కూడా ఇవ్వడు.
ఎవరైనా కానీ. అవును సార్. ఓకే. Yes. సో మనకి కనుక 50,000 రావాలి. ఎలా రావాలి మరి? అంటే మనం ఆన్‌లైన్‌లో నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత మనం యూఎక్స్ఓ వాళ్ళతోటి క్లయింట్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయితేనే యాహ్! ఒక్కసారండి. అందరిని మ్యూట్ చేస్తున్నా. మనం యూఎస్ఏ క్లయింట్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళతోటి మనం కాన్వర్జేషన్స్ చేస్తున్నప్పుడు మనకొస్తది. సో, అది మనకి జాబ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. నేర్చుకోవాలి. మీకు డౌట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎలా క్లారిఫై చేసుకున్నారో రేపు పొద్దున్న డౌట్స్ వస్తాయి. అయి కూడా అంతే క్లారిఫై చేసుకుంటూ ఉండాలి. ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు కోర్స్ ఫీస్ కడుతున్నారు. వాళ్ళు మీకు కడుతున్నారు. అంతే కదా! సాలరీ మీకిస్తున్నారు. సో, ఇక్కడ నేర్చుకుంటున్నారు. అక్కడ మీరు వాళ్ళకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. క్లారిఫై చేస్తున్నారు. అందుకని వాళ్ళకి మీకు సాలరీ ఇస్తారు. అదంతా ఆన్‌లైన్‌లోనే అవుతది. ఎలా అవుతదంటే ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. మన జూమ్ కాల్స్ అటెండ్ అవ్వటం. వాళ్ళకేంటి మనకి జూమ్ బావుంది. వాళ్ళకొచ్చి టీమ్స్ ఉంటది. ఓకే. అవుట్‌లుక్, టీమ్స్ ఇవన్నీ ఉంటాయి. త్రూ దట్ ఓన్లీ వి హావ్ టు కమ్యూనికేట్. ఎవ్రీథింగ్ షుడ్ బి కమ్ త్రూ ఆన్‌లైన్ ఓన్లీ. ఓకే. ఫైన్. నేను మళ్ళీ చూపిస్తాను. డౌట్స్ క్లారిఫై అండ్ వాట్సాప్ కూడా చూపిస్తాను పవిత్ర. డోంట్ వరీ. ఓకే సార్. అండ్ గీత. చెఫ్. నారాయణ యూ కవర్డ్. కళాన్వేష్. కల్కి. కోటి. మహాలక్ష్మి. నరేంద్ర. రాధిక. హలో. యెస్ ప్లీజ్. చెప్పండి. హలో. యెస్ ప్లీజ్. చెప్పండి మహాలక్ష్మి. సార్ నాది 2017 పాస్ అవుట్ ఎంబీఏ ఫినాన్స్. ఆ తర్వాత నాకు పేరోల్ అనలిస్ట్‌గా వర్క్ చేశాను. 2024 నవంబర్‌లో రిజైన్ చేశాను డ్యూ టు నేను కన్సీవ్ అవ్వడం వల్ల. సో నౌ అగైన్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. షూర్. నో ప్రాబ్లమ్. 2024 రిజైన్ చేశారు అంతే కదా? రిజైన్ చేశాను. సో ఆ తర్వాత ఇంకా వర్క్ చేయలేదు. దిస్ ఈస్ కాల్డ్ కెరియర్. ఓకే. కెరియర్ గ్యాప్స్ ఇవన్నీ. ఓకే. నేను కెరియర్ గ్యాప్స్ అవన్నీ కూడా సెపరేట్‌గా మీకు అండ్ నాకు మాట్లాడతాను. 2017లో జాబ్ జాయిన్ అయ్యాక మళ్ళీ ఒక లైక్ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్. 18లో అక్కడ ఒక 1 ఇయర్ గ్యాప్ ఉందన్నమాట. షూర్. నో ప్రాబ్లమ్. యాహ్! చెప్తాం మనం. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయి? సుబ్బారెడ్డి. Subbareddy, you can unmute yourself. Hello, 1 second. చెప్పండి. Actually, నేను సెమీ క్వాలిఫైడ్ సిఏ సార్. ఓకే. ఇప్పుడు వర్క్ చేస్తున్నాను యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సూపర్. It's one of the listed company. I mean, my payroll company is in private limited, but ultimate private parent company is the listed company. Okay. You're absolutely perfect, sir. No issue. 2016 సెప్టెంబర్ లో నేను సిఏ ఆర్టికల్స్ జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడ నుంచి కెరియర్ ఉంది సార్ నాకు. అంటే యాజ్ ఏ కోర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో ఒక 3 years మీకు తెలిసిందే కదా, 3 years సిఏ ఇంటర్న్షిప్ ఉంటుంది మాకు. ఆ తర్వాత నేను కంటిన్యూగా ఎంప్లాయ్మెంట్ ఉన్నాను. నేను మీకు గైడ్ చేస్తాను సార్, డోంట్ వరీ. నేను మీకు గైడ్ చేస్తాను. నాకు అర్థమైంది. ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. నాకు మొత్తం సినిమా అర్థమైంది. ఓకే. నేను మీతో మాట్లాడతాను, డోంట్ వరీ. నేను మీకు ఎలా చెప్పాలో ఏం చేయాలో చేస్తాను నేను, డోంట్ వరీ. నెక్స్ట్ సార్ 1 second సార్. చెప్పండి. ఓకే సార్, ఒక లాస్ట్ క్వశ్చన్. ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఈ ఫీల్డ్ లో? బాగుంటాయి సార్, దీంట్లో బాగుంటాయి. పర్మనెంటే ఉంటాయి, కానీ మీకు కాంట్రాక్ట్ జాబ్స్ వస్తాయి ఎక్కువ. మీ క్వాలిఫికేషన్ మీరు హైలైట్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ జాబ్స్ వస్తాయి, బాగుంటాయి. నేను మీకు గైడ్ చేస్తాను, డోంట్ వరీ. నేను ఎట్లా చేయాలి ఏంటని చూపిస్తాను, చెప్తాను. ఇట్ విల్ టేక్ టైం, డోంట్ వరీ. నేను ఒకసారి మళ్ళీ కెరీర్ గ్యాప్స్ అందరి పక్కన కాంట్రాక్ట్ జాబ్ సార్. ఐ మీన్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ కాంట్రాక్ట్ బేస్ అంటే అట్లా ఆన్ పేరోల్ ఉంటుందా వాళ్ళకి? అవన్నీ నేను మీతో డిఫరెంట్గా మాట్లాడతా సార్. గివ్ మీ సమ్ టైం. ఓకే. మీతో డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ అన్ని ఒకసారి తీసుకున్న తర్వాత నేను ఒకసారి చెప్తాను. ఓకే. నెక్స్ట్ గైస్, తోట అరుణ్, వంశీకృష్ణ,
సయ్యద్ అయిపోయింది, స్వర్ణలత ఓకే, సత్య, రాకేష్, రాజు, రాధిక, పవిత్ర ఓకే, నరేంద్ర, కోటి. ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్ గైస్. ఓకే, అందరికీ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్, అందుకనే ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. కల్కి యా చెప్పండి. చెప్పండి రాధిక. బిఎస్సి కంప్యూటర్స్ అండ్ ఎంబీఏ హెచ్ఆర్. ఎప్పుడైందండి మీరు ఇది? ఎంబీఏ హెచ్ఆర్ వచ్చి 2004. 2004 ఓకే. After that, I worked as a HR in Deloitte. And after Okay. the training and business officer in Sharma Engineering College, Vijayawada. ఓకే Because of Okay, guys. technologies. ఇది ఎగ్జాక్ట్ గా ఒరాకల్ ఫ్యూజన్ అన్నది ఎక్కడ అసలు మనం ఎలా యూస్ చేస్తామంటే నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్లీ అండి, దానికోసం మనం జాయిన్ అయింది సెషన్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. గైస్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద డౌట్స్ అన్ని కూడా కెరీర్ గ్యాప్స్ మీదే ఉన్నాయి. ఓకే, Yeah. ఈ కెరీర్ గ్యాప్స్ క్లారిఫికేషన్స్ అన్ని నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్స్ లోపల నేను ఇస్తాను. కొన్నిసార్లు Yeah. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ గో విత్ ద Sure. క్లాస్. ఒకసారి క్లాస్ గురించి చెప్దాము. ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటది, ఎందుకు ఇది ఇంత బూమింగ్ ఉంది, అసలు దీని శాలరీలు ఎలా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది డిస్కస్ చేసుకొని నేను స్లోగా మళ్ళీ ఒక్కొక్కళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ రిపీటెడ్ గా క్లోజ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, with all the respect of the timelines, I'm just moving you to the next step. So that is called Oracle Fusion Financials. Okay, Oracle yeah guys, I'm muting everyone. If you have any questions, please write it down. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి, నేను మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. రేపు కూడా కనెక్ట్ అవుదాము, రేపు కూడా క్వశ్చన్స్ క్లారిఫై చేసుకునే ముందుకెళ్దాం. ఓకేనా? యా ఫైన్. ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ అంటే ఏంటి అసలు? ఆరకిల్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఆరకిల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఓక్రిడ్జ్ ఆటోమేటిక్ కంప్యూటర్ లాజికల్ ఇంజిన్. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఆరకిల్, ఫుల్ ఫామ్ వచ్చి ఓక్రిడ్జ్ ఆటోమేటిక్ కంప్యూటర్ లాజికల్ ఇంజిన్. సో దెన్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి లారీ ఎలిసన్ అండ్ బాడ్ మిల్లర్, వాళ్ళు సిఇఓ ఆఫ్ ద కంపెనీ అనమాట. వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది యుఎస్ఏ ప్రోడక్ట్. ఇది అంటే యుఎస్ఏ కంట్రీలో యుఎస్ఏ దీని మదర్ కంపెనీ వచ్చేసరికి, మదర్ ల్యాండ్ వచ్చేసరికి యుఎస్ఏ. ఓకే, సో అందుకనే మనకి మార్కెట్లో కూడా చాలా తొందరగా అడాప్ట్ అవుతున్న అప్లికేషన్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఈఆర్పి ప్రొడక్ట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇమాజిన్ ఒక సింపుల్ లాజిక్, ఒకసారి ఆలోచించండి. సుమారు ఒక రిలయన్స్ స్టోర్ ఉంది కదా, రిలయన్స్ స్టోర్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఉంటాయి సుమారు? ట్రెండ్స్ కానీ లేదా సరే ఒక క్యాలిక్యులేషన్కి వద్దాం. సో హైదరాబాద్ హెస్ బిన్ క్లాసిఫైడ్ ఇంటూ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఒక 4 రీజన్స్, 4 ఏరియాస్ కింద అనుకుందాం. ఓకే, డైరెక్షన్స్, 4 డైరెక్షన్స్ కింద అనుకుందాం. ఒక 4 డైరెక్షన్స్లో ఒక రిలయన్స్ కంపెనీ అనుకుందాం. రిలయన్స్లో మళ్ళీ దెర్ ఇస్ అ క్లాసిఫికేషన్ అగైన్. మనకేమున్నాయి? స్మార్ట్ అని ఉంది, టీవీస్ ఉంది, ట్రెండ్ అని ఉంది, ఫ్రెష్ అని ఉంది, ఇలాగా కొన్ని వాళ్ళ యొక్క ఫుట్ఫాల్ ఉంది. అంటే డిఫరెంట్ వాళ్ళ యొక్క బిజినెస్ లైన్స్ ఉన్నాయి. ఇమాజిన్ గో ఫర్ ఎ ట్రెండ్. రిలయన్స్ ట్రెండ్ అన్నది ఒక కేపీహెచ్పి. ఓకే, ఒక కేపీహెచ్పి అంటే ఒక రీజన్, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఒక డైరెక్షన్లో. దాంట్లో అగైన్ రీజన్స్ ఉన్నాయి కదా, కేపీహెచ్పి, కుకట్పల్లి, తర్వాత మళ్ళీ చందానగర్, లింగంపల్లి, ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి మళ్ళీ? ఓకే, క్లాసిఫికేషన్. మళ్ళీ ఇన్ని స్టోర్స్లోనూ ఎవ్రీడే దే ఆర్ డూయింగ్ బిజినెస్ యాక్టివిటీస్. ఓకే, ఎవ్రీడే బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సుమారు నేను అనుకోవటం ఒక ఈ సైడ్ కుకట్పల్లి నుంచి మన లింగంపల్లి వరకు ఒక 5-6 స్టోర్స్ ఉన్నాయి అనుకుందాం. అదే మరి హిమాయత్ నగర్ అటు సైడ్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? గచ్చిబౌలి వైపు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? అండ్ నల్లగండ్ల వైపు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? ఇట్లా మొత్తం హైదరాబాద్ మీద ఎన్ని స్టోర్స్ ఉంటాయి? ఒక 40-50 ఉంటాయా స్టోర్స్? ఇమాజిన్. ఓకే, అలోన్ ఇన్ హైదరాబాద్ 40-50 ఉంటే విజయవాడ, బెంగళూరు, కలకత్తా, కర్ణాటక, మళ్ళీ వీటి దగ్గర ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? ఇవన్నీ స్టోర్స్ ఉన్నాయి, బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక సీఈఓ ఆఫ్ ద కంపెనీగా ఉంటే నాకు రిపోర్ట్స్ ఎలా రావాలి? నేను ఎప్పుడు ఎంతమందిని కాల్ చేయాలి? ఇమాజిన్, నాకు ఈరోజు ఎంత సేల్స్ అయింది, నాకు ఎంత బిజినెస్ జరిగింది, నాకు ఇవన్నీ రిపోర్ట్స్ ఎప్పటికల్లా రావాలి? నేను ఎప్పుడు చూసి వాళ్ళని డెవలప్ చేయాలి? అర్థమైందా? లాజికల్ థింకింగ్ అర్థమవుతుందా? సో ఇంత బిజినెస్ ఉన్నప్పుడు
it's very difficult for you to maintain multiple applications. Standard applications workout అవ్వవు. సింగిల్ ప్రోడక్ట్కి వెళ్తారు. సింగిల్ ప్రోడక్ట్ ఎందుకు వెళ్తారంటే ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ టు అడాప్ట్ ఎవ్రీ వన్, అన్ని చోట్ల పనిచేయాలి. అది అందరూ ఒకటే అప్లికేషన్ పనిచేస్తున్నప్పుడు, రాత్రికి వచ్చేసరికి 10 o'clock నుంచి నా రిపోర్ట్స్ రన్ చేస్తే 10:15 కల్లా నా రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. 40 స్టోర్స్లో నుంచి నాకు ఈస్ట్ రీజియన్లో నుంచి ఎంత బిజినెస్ వచ్చింది, ఈస్ట్ రీజియన్లో నాకు 10 స్టోర్స్ ఉన్నాయి, 10 స్టోర్స్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, వెస్ట్ రీజియన్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అట్లా బేస్డ్ అపాన్ ద ప్రాఫిట్ రీజన్స్ మనం చేసేసుకోవచ్చు. అండ్ సింపుల్ ఇమాజిన్ అగైన్, ఇలాగే రిలయన్స్ ట్రెండర్లో మనకి సమ్మర్కి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, వింటర్కి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. దానికి తగ్గట్టు మనం క్లోత్స్ అని మారుస్తూ ఉంటాం. అలాగే రిలయన్స్ డిజిటల్లోకి వస్తే దాంట్లో సమ్మర్కి వచ్చేసరికి ఏసీస్ పర్చేసింగ్ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ సీజన్స్లో హీటర్స్ పర్చేసింగ్ ఎక్కువ ఉండొచ్చు. సో దాని తగ్గట్టు బిజినెస్ యొక్క ఐటమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ని బట్టి లాస్ట్ ఇయర్ ఎంత బిజినెస్ జరిగింది, ఈ ఇయర్ దాని మీద ఎంత ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ వచ్చినాయి అనుకోండి. బేస్డ్ అపాన్ దట్ రిపోర్ట్స్ వీ కెన్ టేక్ ఏ క్విక్ డెసిషన్. అలాంటి డెసిషన్ చేసుకునే అప్లికేషనే ఈఆర్పి అంటారు, ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. ఇలాంటి ఈఆర్పి ప్రొడక్ట్స్లో మనకేమేమి ఉన్నాయి, ఆరకిల్ ఒకటి ఉంది, జేడి ఎడ్వర్డ్ ఉంది, ఎస్ఏపి ఉంది, సిబిఎల్, పీపుల్సాఫ్ట్, తర్వాత ఎంఎస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఆరకిలే తీసుకోమని చెప్పట్లా, ఓకే. ఇట్లా మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఆరకిల్ మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఎస్ఏపి కూడా ఉంది, జేడి ఎడ్వర్డ్స్ కూడా ఉంది. కొన్నిసార్లు ఇఫ్ యూ గో టు ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ వెళ్ళారు అనుకోండి కంపెనీస్లోకి, వాళ్ళంతటా వాళ్ళు ఓన్ ఈఆర్పి డెవలప్ చేసేస్తారు ఎవరికి వాళ్ళు. కొంతమంది వాళ్ళంతటా ఇన్వాల్వ్ ఒక కొత్త ఈఆర్పి ప్రోడక్ట్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేసిందే కదా ఆరకిల్. సమ్ టైమ్ ఏగో, లాంగ్ టైమ్ ఏగో దే స్టార్టెడ్ లైక్ దిస్ అండ్ ఆరకిల్ ఇప్పుడు ఇంత పెద్ద భూమి అయింది. అలాగే కొన్ని కంపెనీస్ దే స్టార్ట్ దేర్ ఓన్ ఆరకిల్ ప్రొడక్ట్స్ ఆల్సో, ఓన్ ప్రొడక్ట్స్ ఆల్సో, అంటే ఐ మీన్ సే దే విల్ డూ దట్. సో ఇవి ఎందుకు భూమి అవుతాయి, ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఆరకిల్ ఉంది, ఇది ఇప్పుడు యుఎస్ఏలో స్టార్ట్ అయింది, యూకేలో వర్క్ అవుతుంది, యుఏఈలో వర్క్ అవుతుంది, తర్వాత ఎనీ కంట్రీ వేర్ ఎవర్ యూ గో, ఎనీ కంట్రీ మీరు ఒకసారి కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ ఆ కంట్రీలో జస్ట్ సెర్చ్ ఫర్ ఆరకిల్ ఫినాన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఏం చెక్కల, ఆరకిల్ ఫినాన్స్ కన్సల్టెంట్ అంతే. ఈ వర్డింగ్ తోటి టైప్ చేసి మీరు, నేను మెసేజ్ చేస్తున్నాను, నౌకరీ పోర్టల్లోకి వెళ్ళండి. నౌకరీ పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. దీని మీద ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్యాకేజీలు ఎలా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది మీకు. ఓకే, వేర్ ఎవర్ ద కంట్రీ యూ గో, యూకే, యుఏఈ, కెనడా, సింగపూర్, మలేషియా, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ హియర్. అందుకని ఈఆర్పి ప్రొడక్ట్స్ అంత బాగుంటాయి డిమాండ్. సో రైట్ నౌ లెట్స్ గో బ్యాక్ అగైన్. సో ఒక ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ ఉంది, జేడి ఎడ్వర్డ్స్ ఉంది, ఎస్ఏపి, సిబిఎల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మళ్ళీ మనం ఎందుకు ఆరకిలే చూస్ చేసుకోవాలి, వై డోంట్ వి చూస్ ఎనీ అదర్ థింగ్స్ అంటే, ఆరకిల్ ఒక బ్యూటీ ఏంటంటే ఇట్ విల్ అడాప్ట్ ఈజీలీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆరకిల్ అప్లికేషన్లో మనకి జిఎల్ మాడ్యూల్ ఉంటుంది, ఏపీ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్, ఇలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇలా మాడ్యూల్స్లో నాకు ఒక ఏపీ మాత్రమే కావాలి, ఐ వాంట్ టు పర్చేస్ ఓన్లీ ఏపీ మాడ్యూల్, నాకు ఇంకేం వద్దు, నాకు జిఎల్ వద్దు, ఏఆర్ వద్దు, ఎఫ్ఏ వద్దు, క్యాష్ మేనేజ్మెంట్ వద్దు, ఏమొద్దు. ఓకే, నేను క్లయింట్, నేను రిలయన్స్ అనుకుందాం, ఆమె రిలయన్స్ కంపెనీ, నేను ఆరకిల్ సాఫ్ట్వేర్ తీసుకున్నా, ఆరకిల్ సాఫ్ట్వేర్లో నాకు ఓన్లీ ఏపీ మాత్రమే ఇవ్వండి, ఇంకేం వద్దు. ఎస్, ఆరకిల్ విల్ సపోర్ట్. అర్థమైందా, ఆరకిల్ విల్ సపోర్ట్ దట్, ఆరకిల్ సపోర్ట్ చేస్తుంది. అలాగా మిగతా కంపెనీస్ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, సపోర్ట్ చేయడానికి కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఆరకిల్ ఇస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఓకే, టెక్నాలజీ టైమ్ లైన్ ఎలా వస్తుందంటే, ఆరకిల్ అన్నది స్టార్ట్ చేయగానే చాలా కంపెనీస్ని స్టార్ట్ చేయడం, మర్జ్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు చూస్తే మొబైల్ ఈఆర్పి అప్లికేషన్, రియల్ టైమ్ రిపోర్ట్స్ కానీ, క్లౌడ్ ఈఆర్పి కానీ, ఐపీరెన్ అని, తర్వాత ఈ సిబెల్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నిటిని స్టార్ట్ చేసింది ఎక్వైర్ చేసుకోవటం. పీపుల్సాఫ్ట్ అనేది ఒక అప్లికేషన్, అది వెరీ గుడ్ ఇన్ హెచ్ఆర్ఎంఎస్లోకి వచ్చేసరికి వెరీ ఫెంటాస్టిక్ అది అసలు. దాన్ని ఆరకిల్ అడాప్ట్ చేసుకుంది. జేడి ఎడ్వర్డ్స్ దాన్ని ఆరకిల్ అడాప్ట్ చేసేసుకుంది. సిబెల్ మళ్ళీ ఆరకిల్ అడాప్ట్ చేసేసుకుంది. ఐపీరెన్ అడాప్ట్ తీసేసుకుంది. ఈ బిజినెస్ సూట్ అనేది లాంగ్ బ్యాక్ ఎగో 2000
2000 టైం నుంచి వస్తుంది. అంటే 26 ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచి ఉన్న ఈ బిజినెస్ సూట్ ఇది కూడా ఆరకిల్ అప్లికేషనే. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇవి కంపెనీస్ని కొనుక్కోవడమే కాకుండా, ఓకే, ఆరకిల్ అనేది ఏం చేస్తుంది, కంపెనీస్ని కొనుక్కోవటమే కాకుండా దీంట్లో వచ్చే మంచి మంచి ఫీచర్స్, ఓకే, ఇప్పుడు పీపుల్సాఫ్ట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఓకే, జేడీ ఎడ్వర్డ్స్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాంటి ఫీచర్స్ అన్నిటినీ కూడా ఈ అప్లికేషన్ అడాప్ట్ చేసుకొని మనకి లేటెస్ట్ ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఎవాల్వ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్యూజన్ అప్లికేషన్. బెస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్స్ అంటే మార్కెట్లో ఇంత మంచి అప్లికేషన్, ఇంతకంటే మంచి అప్లికేషన్ లేదు అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఐ డోంట్ సే ద రిమైనింగ్ ఎస్ ఈఆర్పి ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగాలేదని చెప్పను, మనకు ఐడియా కూడా లేదు. ఇప్పుడు ఎస్ఏపి ఉంది, ఎస్ఏపి కూడా వెరీ గుడ్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎవరికి, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాదు అది. ఓకే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ చాలా ప్రైస్ ఉంటుంది అది మనం కొనాలంటే, అంటే క్లయింట్స్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ వే బెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రీడ్స్ అయిపోయింది మార్కెట్లో. అండ్ సెక్యూర్, స్కేలబుల్, ఇంటెలిజెంట్ అండ్ ఫ్యూచర్ రెడీ. అంతా ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటుంది టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ నుంచి కొంచెం అడాప్ట్ చేసుకుంది, దట్ని రెడ్ వుడ్ అంటున్నారు, రెడ్ వుడ్ కూడా తీసుకొచ్చేసారు. సో దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అట్లా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉందన్నమాట ఆరకిల్ అన్నది. సో దట్ ఈస్ ద రీజన్ మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది ఇప్పుడు. దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద కోవిడ్ 2020లో కోవిడ్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పుడు మనకి క్లౌడ్ యొక్క ఇంపాక్ట్ బాగా పెరిగింది. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, అంతకుముందు కూడా మనం సర్వర్స్, మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే మీకు తెలుసు, సర్వర్ రూమ్స్ అంటారు, ఐడియా ఉందో లేదు. కొన్ని ఆర్గనైజేషన్లో సర్వర్ రూమ్ అని డెడికేటెడ్గా పెడతారు. ఇప్పుడు మన సిస్టమ్స్ ఉంటాయి కదా, మన ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఉంటాయి. మన సిస్టమ్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, సింపుల్ లాజిక్, మనకు వచ్చే i5 ప్రాసెసర్ అని, i5 ప్రాసెసర్ అని, తర్వాత 512 GB ర్యామ్ అని, అట్లా సింపుల్ ఇట్లా ఒక చిన్న సిస్టమ్ ఉంది, దీని కాన్ఫిగరేషన్ అంటారు. బట్ సేమ్ సిస్టమ్ మీకు ఒక 100 మెంబర్స్ యాక్సెస్ చేయాలంటే, 10,000 మెంబర్స్ యాక్సెస్ చేయాలంటే, 40,000 మెంబర్స్ యాక్సెస్ చేయాలంటే ఎట్లాగా? ఒక సిస్టమ్ సరిపోద్దా? ఈ i5 ప్రాసెసర్ సరిపోతాయా? మనం 2-3 ప్రోగ్రామ్లు రన్ చేసి కొంచెం అటు ఇటు మల్టీ టాస్కింగ్ చేస్తేనే హ్యాంగ్ అయిపోతాయి ఇవి కదా. మరి ఇంత పెద్దవన్నీ రన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మరి నాకు అంతే కదా, జస్ట్ మన హైదరాబాద్ లొకేషన్లోనే జస్ట్ ఐ వాజ్ డిస్కసింగ్ కూడా 40 స్టోర్స్, ఒక 40 to 50 స్టోర్స్ ఉన్నాయి, 50 స్టోర్స్. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్. మరి బెంగళూరులో ఎన్ని ఉన్నాయి? బెంగళూరులో ఎన్ని ఉంటాయి? వైజాగ్లో ఎన్ని ఉంటాయి? కలకత్తాలో ఎంత ఉంటాయి? ఓకే, పెద్ద సిటీస్ ఏంటి, మాల్స్ ఏంటి, విజయవాడ, ఇంకా కొన్ని గుంటూరు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా. అన్ని పెడితే ఎన్ని స్టోర్స్ వస్తాయి? అందరూ ఒకేసారి యాక్సెస్ చేయాలంటే ఈ సరిపోతాయి ఆ ప్రాసెసర్లు? రావు కదా. సో దానికోసం ఏం చేస్తారు, సర్వర్లు కొంటారు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఒక ఆర్గనైజేషన్కి ఒక సర్వర్, పెద్ద సర్వర్స్ తీసుకొచ్చి ఆ సర్వర్స్లో మనం అక్కడి నుంచి యాక్సెస్ ఇస్తూ ఉంటాం కదా, అది ప్రాసెస్. కానీ ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇంత పెద్ద సర్వర్స్ని మీరు మెయింటైన్ చేయాలంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత పే చేయాలి. ఇలాంటి సర్వర్లు కొనాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దానికి ఏసీ రూమ్స్ అని ఉండాలి, సర్వర్ యాక్సెస్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి, దాని హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలి. ఓకే, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి. సో ఇక్కడ ఏమవుతుంది, మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కంటే ఇక్కడ ఏమైపోయింది, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మెయింటెనెన్స్ల మీద సరిపోయింది. ఓకే, అవి కొనాలి, ఇవి మెయింటెనెన్స్, వీటి మీద సరిపోతుంది. సో అదే క్లౌడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, మనం రెంట్ ఇచ్చి పే చేసి సర్వీస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనము మేక్ మై ట్రిప్స్ కానీ, తర్వాత మన ఓలా కానీ, యూబర్ కానీ, తర్వాత స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అయిపోయినాయి. ఎందుకని తెలుసా, దే ఆర్ నాట్ స్పెండింగ్ మనీ ఆన్ ద సర్వర్స్, దే ఆర్ స్పెండింగ్ ద మనీ ఆన్ ద క్లౌడ్ సర్వర్స్. అంటే బయట ఒక వర్చువల్ మిషన్ని తీసేసుకుంటున్నారు, నాకు ఈ పలానా యాక్సెస్ ఇచ్చేసేయండి, నేను మీకు సబ్స్క్రిప్షన్ పే చేసేస్తా. సింపుల్. మీరు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నాయి అవన్నీ,
వాళ్ళ సర్వర్లన్నీ వేరే వేరే చోట్ల ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? యూఆర్ జస్ట్ పేయింగ్ సబ్స్క్రిప్షన్. మీరు పే చేస్తున్నారు, పర్ మంత్కి ఇంత పే చేస్తున్నారు, తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ సర్వర్లు కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆరకిల్ మెయింటైన్ చేస్తుంది. ఆరకిల్ మెయింటైన్ చేసుకుంటుంది సర్వర్ అంతా. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రం ఇచ్చేస్తున్నారు అంతే. యూ కెన్ జస్ట్ ఎంజాయ్ ద బెనిఫిట్ అంతే. మీరు ఓన్లీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ లింక్స్, ఆ లింక్స్కి మాత్రమే మీరు పే చేస్తారు. మీరు మిగతా అంత సర్వర్కి కాస్ట్ పెట్టాల్సిన పనే లేదు. హ్యాపీగా అప్లికేషన్ వాడుకోవచ్చు. సో దట్స్ వే కాస్ట్ ఎఫెక్టివ్ బాగా అయిపోయింది. కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోవటం వల్ల చిన్న చిన్న కంపెనీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ యూజింగ్ ద ఈఆర్పి అప్లికేషన్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తే లలిత జ్యువెలరీస్ కానీ 50 బ్రాంచెస్ ఉన్నాయి. హౌ దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్? వాళ్ళు ఏం సర్వర్లు గిర్వర్లు మెయింటైన్ చేయట్లా, జస్ట్ సర్వర్కి అంతా కూడా వాళ్ళు యాక్సెస్ తీసేసుకుంటున్నారు. అక్కడ నుంచి క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ దగ్గర నుంచి సపోర్ట్ తీసేసుకుంటున్నారు, వాళ్ళు యాక్సెస్ చేసేస్తున్నారు. 4-5 బ్రాంచెస్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా సర్వర్ యాక్సెస్ తీసేసుకొని అక్కడ నుంచి అప్లికేషన్ని రన్ చేసేయడం స్టార్ట్ చేశారు. అంత పెద్ద ఈఆర్పి ప్రోడక్ట్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ఎంటైర్ ద గ్లోబ్, ఎంతమంది ఎన్ని అన్నీ కూడా దే ఆర్ గివింగ్ ద యాక్సెస్ ఫ్రీ సర్వర్ల దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని పే చేసి ఎంజాయ్ చేసేస్తున్నారు బెనిఫిట్స్ని. సో దీనివల్ల ఏమైందంటే స్కేలబిలిటీ, మనమేమి మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ యాక్సెస్ అంటే మొబైల్, ట్యాబ్లెట్స్, ఈవెన్ మన ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, ఏం టెన్షన్ లేదు. యు ఆర్ హ్యావింగ్ అన్ ఆర్గనైజేషన్, మనకు ఒక సర్వర్ యాక్సెస్ ఉంది, ఎవ్రీవన్ అందరూ కూడా అదే సర్వర్ మీద పనిచేస్తారు. వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. కాస్ట్ ఎఫెక్టివ్, మనకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఒక సర్వర్ని కొనాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, ఐటీ పీపుల్ మెయింటైన్ చేయాలి, ల్యాండ్, కేబుల్స్ అన్ని కంటే కూడా చాలా ఈజీ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మనకి చాలా పెద్ద బూమ్ మార్కెట్ 2020లో దీని యొక్క ఇంపాక్ట్ బాగా వచ్చింది. ఓకే, హై అవైలబిలిటీ, ఎప్పుడు కూడా బిజినెస్ యూజర్స్ అవైలబుల్ ఉంటారు. ఇన్ కేస్ ఏమైనా డౌన్ అయింది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా రాలేదు, ఇమీడియట్గా ఏం చేస్తాం? టికెట్ రైస్ చేస్తాం. టికెట్ రైస్ చేసిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో దే విల్ రెస్పాండ్ బ్యాక్ లైక్ దట్. అందుకని మనకి మార్కెట్లో చాలా మంచిగా వచ్చింది అప్లికేషన్. సో దిస్ ఇస్ వాట్. సో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఆన్ ప్రెమిసెస్ ఎలా అంటే, ఫస్ట్ కెపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి, కస్టమర్ మనమే ఓన్ చేసుకోవాలి, మనమే డిజైన్ చేసుకోవాలి, డేటా సెంటర్స్ పెట్టాలి, కాస్ట్లీ కస్టమైజేషన్స్ మనమే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమైనా అప్లికేషన్ కావాలనుకోండి, మనమే డిజైన్ చేసుకోవాలి, కోడ్స్ రాసి అప్లికేషన్ డిజైన్ చేసుకొని అన్ని చేసుకోవాలి. యాన్యువల్ సపోర్ట్ కాస్ట్, ప్రతి ఇయర్లీ మళ్ళీ సపోర్ట్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనకి లాస్. ఓకే, అదే మనం సబ్స్క్రిప్షన్ చేసేసాం అనుకోండి, రెంట్ ఏ ఫ్లెక్సిబుల్ సర్వీస్, పే యాజ్ యూ గ్రో. మనం రెంట్ పే చేస్తున్నంతసేపు మనం ఎంజాయ్ చేసేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మనకి బిజినెస్ అన్నది, మనం ఆ మిగతా టైం అంతా కూడా బిజినెస్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటారనమాట రిమైనింగ్ టీమ్ అంతా. ఓకే, సో దట్ ఈస్ వేర్ ద క్లౌడ్ అన్నది అసలు ఎవాల్వ్ అయింది బాగా. నెక్స్ట్ మనం ఇప్పుడు అనుకుంటున్నాం మన అప్లికేషన్ వచ్చేసరికి ఏదో 2020లో మనకి భూమి వచ్చింది కాబట్టి మనకి ఇమీడియట్గా ఇది క్లిక్ అయింది అనుకున్నారు. బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 2011లో స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ బీటా వర్షన్ వచ్చేసరికి 2011లో స్టార్ట్ అయింది. ఇది కోడ్ అనమాట. ఈ కోడ్ ఏంటంటే 2011 ఫస్ట్ వచ్చే జనవరి మంత్ అట్లా ఫాలోడ్ బై ఉంటుంది. మీకు అది చూపిస్తాను చూడండి, అప్లికేషన్లో చూపిస్తాను మీకు ఎలా వస్తుందని. ఓకే, దిస్ ఇస్ గాట్ ఈ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ వస్తే ఇదే సేమ్ నేను అని చెప్పింది ఇదే. ఇన్స్టెన్స్ ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇంతే. ఈ లింక్ ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్. మీరు 10 కోట్లు కట్టినా ఇంతే ఇస్తారు వాడు. ఓకే, మీరు ఎంతమంది చెప్పండి, నాకు 50 బ్రాంచ్లు ఉన్నాయి. ఓకే, యూజర్ ఐడి లింక్, యూజర్ ఐడి పాస్వర్డ్. లేదు నాకు 10,000 స్టోర్లు ఉన్నాయి. ఎస్, నో ప్రాబ్లం, దిస్ లింక్, యూజర్ ఐడి పాస్వర్డ్, అంతే. ఓకే, దే విల్ గివ్ దిస్, ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు మల్టిప్లై యూజర్స్ కానీ అన్ని చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్, ఆర్కిల్ అప్లికేషన్. ఇది డెవ్ ఇన్స్టెన్స్ అంటారు దీన్ని. అబౌట్ ద క్లౌడ్, అబౌట్ ద అప్లికేషన్ ఏంటి? సో చూసారు, ఇది 2011 13 అంటే 13 రిలీజెస్ అయిన ఇప్పటిదాకా. 2026 ఇయర్ అండ్ 04 అంటే మంత్. ఓకే, ఏప్రిల్ మంత్ నాడు రిలీజ్ అయింది. అంటే అప్డేట్స్ ఎవ్రీ ఇయర్ మనకి 4 రిలీజెస్ ఉంటాయి అన్నమాట ఇలాగా. ఓకే, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పుడు కాపీరైట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఇక్కడ 2011 ఆరకిల్ లీగల్ నోటీసెస్ 2011లో స్టార్ట్ అయింది. సో మనం అనుకుంటుంది ఏంటి, క్లౌడ్ బాగా ఎవాల్వ్ అయింది అని. కాదు, ఎవాల్వ్ అయింది 2011లో. 2011 నుంచి దే స్టార్టెడ్. ఓకే, అక్కడి నుంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే 2020కి మనకి అడాప్ట్ చేసుకునేటట్టు వచ్చింది.
వాట్ ఈస్ దిస్ 26B? 26 ఏంటంటే ఇయర్. ఓకే, బి అంటే ఏంటంటే ఒక ఇయర్లో మనకి పర్సన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, 4 క్వార్టర్స్, 4 క్వార్టర్లు ఉంటాయి. సో 26B అంటే 26B అంటే అది సెకండ్ క్వార్టర్ కింద లెక్క అనమాట. ఓకే, 11 వచ్చేసరికి కాపీ రైట్. ఓకే, 2011లో దీనికి ఒక ఇన్ఫర్మేషన్ ఆరకిల్ ఒక స్టార్ట్ చేసిన క్లౌడ్ స్టార్టింగ్ అనమాట. క్లౌడ్ స్టార్ట్ చేసింది ఇది. 13 అంటే ఇప్పటిదాకా 13 రిలీజెస్ అంటే ఏంటంటే అప్డేట్స్. మీరు ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్లో 26 అని 13 అని ఇలా రిలీజెస్ ఎలాగైతే నెంబర్ ఆఫ్ టైం రిలీజెస్ చేస్తూ ఉంటారో అలాంటి రిలీజ్ అనమాట. అంటే లాస్ట్ వర్షన్కి ఈ వర్షన్కి చాలా చేంజెస్ వస్తాయి. అలాగే ఈ వర్షన్స్ చేంజెస్, తర్వాత స్క్రీన్స్ లుక్ అండ్ ఫీల్స్ కానీ ఇవన్నీ మారిపోతాయి అనమాట. 13 టైమ్స్ మార్చారు ఇప్పటిదాకా. అండ్ ఇక్కడ 26 యాజ్ ఐ టోల్ యూ ఇయర్. ఓకే, ఇయర్. ఓకే, 04 4th అంటే మంత్, ఏప్రిల్ మంత్ అన్నాడు. అంటే ఫస్ట్ వచ్చేసరికి జనవరి రిలీజ్ అయింది, తర్వాత మళ్ళీ ఏప్రిల్లో అప్డేట్స్ వచ్చినాయి, లేటెస్ట్ అప్డేట్స్. సో లాస్ట్ వచ్చి 0 వర్షన్స్ అనమాట. ఇది సమ్ టైమ్స్ ఏమవుతుంది, రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసేసిన తర్వాత కూడా చిన్న బగ్స్ వస్తాయి, కొన్నిసార్లు మైన్యూట్ బగ్స్ ఉంటాయి. అలాంటి బగ్స్ని ఫిక్స్ చేసేయడానికి వర్షన్స్ యూస్ చేస్తూ ఉంటారు. 99% వర్షన్స్ దాకా వెళ్ళరు, ఎందుకంటే క్వాలిటీ చెక్ బాగా చేసిన తర్వాతే రిలీజ్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ అప్లికేషన్ లుక్ లైక్. ఓకే, అప్లికేషన్ యొక్క లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుంది. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, లెట్ మీ గో. సో 2011 నుంచి స్టార్ట్ చేసి ఇలా వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ దే గేమ్ అప్ విత్ లేటెస్ట్ వర్షన్. R13 అనేది లేటెస్ట్ రిలీజ్ వర్షన్ అనమాట. సార్ క్లౌడ్ అన్నారు బాగానే ఉంది, బట్ నాకు దీంట్లో నా యొక్క బిజినెస్ వేరు, వేరే వాళ్ళ బిజినెసెస్ వేరు ఉన్నాయి. నాది వచ్చి రిలయన్స్ కంపెనీ, జస్ట్ ఏంటి బయ్యింగ్, సెల్లింగ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. నాది వచ్చేసరికి ఇంకొకటి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఇంకొకటి వచ్చేసరికి సమ్ అదర్ కంపెనీ, అంటే మనకి క్లయింట్స్ ఉంటారు కదా, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా. ఇంకొకళ్ళది వచ్చేసరికి ఐటీ కంపెనీలో టెక్నాలజీ ముందుకెళ్తూ ఉండాలి. సింపుల్ లాజిక్. మీరు ఒక మారుతి కార్ తీసుకోండి, ఒక BMW కార్ తీసుకోండి, సేమ్ ఇయర్ 2026 ఇయరే తీసుకుందాం. మారుతి కారులో ఆ ఫీచర్స్కి, ఆ ప్రైస్కి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున కొన్ని ఫీచర్స్ ఇస్తున్నారు. మరి BMWలో వాళ్ళు ఇంకా అహెడ్. నెక్స్ట్ 20 ఇయర్స్లో ఎలాంటి ఫీచర్స్ వస్తాయో అలాంటి ఫీచర్స్ కావాల్సిన మోడల్స్ నాకు కావాలని వాళ్ళు అలాంటివన్నీ కూడా ఫీచర్స్ దాంట్లో పెడుతూ ఉంటారు. ఎట్లా పెడుతూ ఉంటారు? దే నీడ్ మోర్ స్పేస్, దే నీడ్ మోర్ టెక్నాలజీ, అంటే ఫాస్ట్ టెక్నాలజీ, ఇంకా నెక్స్ట్ ఏంటనే టెక్నాలజీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటుంటారు. బట్ వాళ్ళకి నాకు ఒకటే ల్యాప్టాప్ సరిపోతుందా? ఒకటే అప్లికేషన్ సరిపోతుందా? సింపుల్ లాజిక్ మనం కూడా చెప్తాను చూడండి. మీరు వచ్చేసరికి మార్నింగ్ 8 to 9 జాబ్ చేస్తారు. మీరు వచ్చేసరికి i5 ప్రాసెసర్ 512GB తీసుకున్నారు. బట్ మీ కొలీగ్ వచ్చేసరికి గేమింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మీ గేమింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సేమ్ కంప్యూటర్ సరిపోతుందా? వాళ్ళకి ఏం కావాలి? గ్రాఫికల్ కార్డ్స్ కావాలి, ర్యామ్ బాగుండాలి, సంథింగ్ ఫ్యాన్స్ కావాలి, కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్ ఉండాలి. మన కంప్యూటర్ వచ్చేసరికి 50,000 60,000 వస్తే వాళ్ళది 2 lakhs 3 lakhs ఉంటాయి, రైట్? అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. అలాంటి కస్టమర్స్ ఎలా క్లాసిఫై చేస్తారంటే SaaS, PSS అండ్ ISS క్లాసిఫికేషన్. అంటే యూజ్ రెడీ టు యూస్ సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే మనం జస్ట్ ఇలా ప్లగ్ఇన్ చేసేసి, చెప్పాను కదా, మనకి లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తారు, దాంతో మనం స్టార్ట్ చేసేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ SaaS మోడల్. మనం ట్రైనింగ్ అంతా కూడా నడిచేది SaaS మోడల్ మీద నడుస్తుంది. ఓకే, వి టీచ్ ఆన్ SaaS మోడల్ ఓన్లీ. PaaS అంటే ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. SAS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో రైట్ నో అండర్స్టాండ్ చేసుకోండి ఈ టెర్మినాలజీస్. స్లోలీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అసలు మనం ఈ రెండు మనం వాడము, అసలు PSS వాడము, ISS వాడము. ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేయము, బికాస్ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో SaaS మోడల్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఫైన్, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ ప్రెమిసెస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. అదే దాంట్లోనే ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లౌడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకే, ఈ క్లౌడ్లో క్లాసిఫికేషన్ SaaS ఒకటి ఉంది, PSS ఒకటి ఉంది, ISS అని ఒక 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ SaaS అన్నది ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో నో కస్టమైజేషన్స్. మీరు దీన్ని మళ్ళీ మాడిఫై చేద్దామంటే కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఇన్వాయిస్ ఉంటుంది. ఇన్వాయిస్లో పైన హెడర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, టైం నెంబర్స్ ఉంటాయి, కింద వచ్చేసరికి డీటెయిల్స్ ఉంటాయి. కానీ దాంట్లో నాకు ఇంకా మాడిఫికేషన్స్ కావాలంటే కుదరదు. మాడిఫికేషన్స్ చేయాలంటే మీకు కుదరదు. సో నో కస్టమైజేషన్. రిపోర్ట్స్ పాసిబుల్ అవుతాయి, ఫ్రీ అప్గ్రేడ్స్ పాసిబుల్ అవుతాయి. అలాగే పిఎస్ఎస్లోకి వచ్చేసరికి ఇది లేటెస్ట్, ఇంకొంచెం నెక్స్ట్ వర్షన్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి కస్టమైజేషన్స్ పాసిబుల్ అవుతుంది, ఆటో అప్గ్రేడేషన్ పాసిబుల్ అవుతుంది. ఐఏఎస్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసరికి కస్టమైజేషన్స్, డేటాబేస్, ఎవ్రీథింగ్ అన్నీ మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. సో ఇలా క్లౌడ్స్ని మనం క్లాసిఫై చేశారు. ఒక క్లౌడ్లో ఒక 3 లేయర్స్ ఉన్నాయి. అగైన్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ యూసేజ్ని బట్టి క్లయింట్ తీసుకుంటాడు. ఇది వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ కొన్నారు. ఐఫోన్ కొన్నప్పుడు ఏమవుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి. ఏం చేస్తుంది ఆటోమేటిక్గా, ఏం చేయగల ఓవర్ నైట్ మీరు మళ్ళీ అప్డేట్ చూస్తే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ SaaS. ఓకే, దట్ ఈస్ కాల్డ్ SaaS. అదే మీరేం చేశారు, ఒక అప్లికేషన్ కొన్నారు. అప్లికేషన్ మీరేం చేశారు, కొన్ని కస్టమైజేషన్స్ చేశారు, చాలా కస్టమైజేషన్స్ చేశారు. కస్టమైజేషన్స్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఫ్రీ అప్గ్రేడ్స్ ఏమైనా రావాలనుకున్నప్పుడు పాసిబుల్ అవ్వదు. ఫ్రీ అప్గ్రేడ్స్ రావు దీంట్లో. ఎందుకని, మీరు అప్గ్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎగిరిపోతుంది. మీరు చేసిన కస్టమైజేషన్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో అలాంటివన్నీ వీటిలో ప్యాస్లో రావు. ఐఏఎస్లో కూడా ఫ్రీ అప్గ్రేడ్స్ రావు. సో ఇలాంటివన్నీ కూడా స్లోలీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఒక్కొక్కటి డిస్కస్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా ముందుకెళ్దాం. ఫైన్. సో వీటిలో ఏంటి, ఓకే సారీ ఐఏఎస్ఎస్, పిఎస్ఎస్, వీటిలో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో, పిఎస్ఎస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఏముంటాయి. దీంట్లో అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ ఉంటాయి. డోంట్ వరీ, దిస్ ఇస్ వే టు హెడ్. ఓకే, దిస్ ఇస్ వే టు హెడ్ ఫర్ యూ రైట్ నౌ. సో జస్ట్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి వాట్ ఈస్ మీన్ బై ఐఏఎస్, పిఎస్ఎస్, ఎస్ఏఎస్ అని అర్థం చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దాకా కంపెనీస్, ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ఐఏఎస్లో ఏంటి, పిఎస్ఎస్లో ఏంటి, ఇలాంటి కంపెనీస్. అమెజాన్ యూజింగ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, పిఎస్ఎస్. సయ్యద్, ఎనీ క్వశ్చన్స్? యా, సయ్యద్, ఫైన్. హలో. ఓకే, యా, ఎనీ ఇష్యూ? ఓకే, చలో లెట్స్ మూవ్ ఆన్. ఓకే, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి. నౌ ఇప్పుడు మీకు క్లౌడ్ ఆఫరింగ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, క్లౌడ్ అన్నది ఏమేమి ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సారీ, ఎస్ ప్లీజ్. ఓకే, ఫైన్. క్లౌడ్ అన్నది ఏమేమి ఆఫర్ చేస్తుంది. సార్ 1 సెకండ్ అమ్మా, ఒక్క నిమిషం, 2 minutes. ఓకే, క్లౌడ్ అన్నది ఏమేమి ఆఫర్ చేస్తుంది. ఈ క్లౌడ్ ఆఫరింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, దీంట్లో మనం ఏం చేస్తున్నాం, జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అసెట్ మేనేజ్మెంట్, పేరోల్, పేమెంట్ కలెక్షన్, ఏపీ అంటారు దీన్ని, ఏపీ, ఏఆర్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్. ఇలా మనము కొన్ని మాడ్యూల్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఏపీ, ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అలాగే క్లౌడ్ ఇంకేమేమి చేస్తుంది, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే HCM, అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, తర్వాత ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఒక కోర్స్ నేర్చుకోవడానికి మనకి 45 days పడుతుంది. ఓకే, మనం ఈ ఒక్క కోర్స్ నేర్చుకొని, ఇదొక్కటి నేర్చుకొని, నేను ఒక 18 years నుంచి నేను ఇదే పని మీద ఉన్నాను. నాకు ఇది ఒకటే సరిపోయింది, మిగతా కోర్సెస్కి వెళ్ళడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఓకే, సో దట్స్ హౌ యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆల్సో యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ ద రిమైనింగ్ థింగ్స్. బట్ సరిపోతుంది ఇక్కడ వరకు, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us to move on. ఓకే, fine guys. Yeah, fine. Next, yeah, so technology resources, scope infusion application. Now technical resources, ఎవరైతే టెక్నికల్ గా కోడింగ్, జీరో కోడింగ్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు, ఇప్పటిదాకా ఎవరెవరైతే జాబ్స్ చేస్తున్నారో, టెక్నికల్ జాబ్స్ ఇవన్నీ కూడా, వాళ్ళు ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్ లోకి మూవ్ అయిపోతున్నారు. ద రీజన్ బిహైండ్ ఇస్, కోడింగ్ బికేమ్ నౌ కేక్ వాక్ అయిపోయింది. మీరు కోడ్ ఏదైనా స్క్రిప్ట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏ ఇచ్చేసేస్తుంది, అన్ని ఇచ్చేసేస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోతున్నారు. వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయి ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్లోకి వచ్చేసేస్తున్నారు. ఎందుకు ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్లోకి వస్తున్నారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అన్నది నేను రేపు మీకు చెప్తాను, రేపు సెషన్స్లో చెప్తాను నేను. ఓకే,
వై మనకి ఎందుకు అంత డిమాండ్ ఉంది, ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఎందుకు అంత డిమాండ్ వస్తుంది అనేది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ we want to discuss about enterprise structure. So this is about enterprise structure. ఎలా ఉంటుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్? ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇది మన బిజినెసెస్ 40 బిజినెసెస్ 40 లొకేషన్స్ అవన్నీ ఎట్లా చేస్తాం అవన్నీ. ఇవి బిజినెస్ యూనిట్స్ ఇక్కడ డిజైన్ చేస్తాం. ఇవన్నీ డిజైన్ చేసేది లీగల్ ఎంటిటీకి లింక్ అవుతుంది. ఈ లీగల్ ఎంటిటీ ప్రైమరీ లెడ్జర్కి లింక్ అవుతుంది. ఈ ప్రైమరీ లెడ్జర్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్కి లింక్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి ఆల్ యువర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ విల్ గెట్ జనరేటెడ్. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, ఏంటి, మనం ఎలా డిజైన్ చేస్తాం, అవన్నీ కూడా ఒక సింపుల్ ఒక లాజికల్ థింకింగ్లో వెళ్తాం. ఎలా వెళ్తామంటే, ఇమాజిన్ మనం ఒక కంపెనీ తీసుకుందాం, రిలయన్స్ అవ్వచ్చు, హెచ్సిఎల్ అవ్వచ్చు, ఏదైనా కంపెనీ. ఒక కంపెనీ నేమ్ని ఊహించుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా ఉందో ఒకసారి ఒక పేపర్ మీద రాసుకొని అది ఎట్లా ముందుకు తీసుకెళ్తాం అన్నది మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. దట్స్ ఇట్ విల్ వర్క్. ఓకే, డోంట్ వరీ, రేపు మొత్తం మీకు ఇంకా మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తాను. యా, అండ్ దీస్ ఆర్ ద కీ ప్రొడక్ట్స్. ఓకే, కీ ప్రొడక్ట్స్ ఫీచర్స్ ఇవన్నీ నేనేం చెప్తానంటే, ఎప్పుడన్నా కానీ మీరు రాసేటప్పుడు కానీ ఎప్పుడన్నా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న జిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా సెట్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇంటర్వ్యూలో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అడుగుతాడు. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మనకి దగ్గర దగ్గర ఒక 2.5 hour సెషన్. 2.5 hour సెషన్ నేను అడిగే క్వశ్చన్లో 2 minutes చెప్పాలి. ఎలా చెప్తావు? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్, హౌ యూ డిజైన్ అండ్ టెల్ మీ ద నావిగేషన్ అండ్ సెటప్స్. దిస్ ఈజ్ యువర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. చెప్పండి, ఎలా చెప్తారు? 2.5 hours. సో నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ఎలా అంటే ఒక జిస్ట్ మెయింటైన్ చేయాలి. ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుంటారు, రాసుకుంటారు కదా, రాసుకున్న తర్వాత దానికి ఎట్లా 2 minutes కన్వర్ట్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. అట్లా 2 minutes ఆఫ్ కన్వర్షన్లోకి ఒక దాన్ని జిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ జిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనము పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటాం. ఇట్లాగా ఎప్పుడైనా కానీ మేము ఇలా సజెస్ట్ చేస్తాం స్టూడెంట్స్కి, ఇట్లా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా అన్ని. నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో చేసి ఇస్తూ ఉంటాం, మేమే చేస్తూ ఉంటాము. ఇది లైక్ చిట్. ఒక చిట్ అనుకోండి, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మనం చిట్స్ పెడతారు కదా, అన్ని రాయకర్లా పాయింట్ హెడ్లైన్స్ రాసుకున్నా సరిపోతుంది కదా. హెడ్డింగ్స్ అనుకోండి, ఇలాగా హెడ్డింగ్స్ ఇవన్నీ మేము సజెస్ట్ చేస్తుంటాం, ఇలా రాసుకోండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దిస్ విల్ హెల్ప్ యూ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ కానీ గుర్తు పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే కీ ప్రొడక్ట్ ఫీచర్స్. సో దిస్ ఈస్ ఆల్సో లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ ఆప్షన్స్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లెడ్జర్ ఆప్షన్స్ అని అడిగారు అనుకోండి, ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? బట్ వాడికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి కదా. మీకు అన్నీ గుర్తున్నాయి, ఎగ్జామ్ పేపర్ మీద అన్నీ గుర్తున్నాయి. ఎగ్జామ్కి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, క్వశ్చన్ గుర్తుంది, ఆన్సర్ గుర్తుంది, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా? లేకపోతే ఒక హెడ్డింగ్స్ ఒక 4-5 హెడ్డింగ్స్ రాసి దాని గురించి డిస్క్రైబ్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సేమ్ కాన్సెప్ట్, దాట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ నేనేం మిరాకిల్స్ చేయట్లేదు. మనం ఆల్రెడీ నేర్చుకున్న స్కూలింగ్స్లో ఏమైతే నేర్చుకున్నామో అదే టెక్నాలజీని అడాప్ట్ చేయండి అంటున్నాం. మళ్ళీ రీఅడాప్ట్ చేసుకోండి. రీఅడాప్ట్ చేస్తే మీకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నాను. ఫైన్. సో యా, దీస్ ఆర్ ఆల్ ద టెర్మినాలజీస్. గోయింగ్ ఫార్వర్డ్ మనం కొత్త టెర్మినాలజీస్ నేర్చుకుంటాం. సో ఫంక్షనల్ సెటప్ మేనేజర్ అంటే ఏంటి, ఒరాకిల్ ఐడెంటిటీ మేనేజర్ అంటే ఏంటి, ఆథరైజేషన్ పాలసీ అంటే ఏంటి, వెబ్ లాజిక్ సర్వర్ అని, బిజినెస్ యూనిట్ అని, బిజినెస్ ఫంక్షన్స్ అని, రిఫరెన్స్ డేటా, ఇవన్నీ కొత్త టెర్మినాలజీస్ మనం నేర్చుకుంటూ ఉంటాము. ఆ టెర్మినాలజీస్ అన్ని కూడా ఒక చోట రాసి పెట్టుకుంటే మీకు చాలా యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో యా, హైపీరియన్ గురించి ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ మనం రేపు సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ అవుట్ హియర్ ఈస్, యా, వన్ సెకండ్. యా, దిస్ ఈజ్ ద ఓల్డ్ వర్షన్. అంతకుముందు అంటే మనకి బిఫోర్ 12 వర్షన్ 11 వర్షన్ ఉంటే చూసారు, అంతకుముందు ఇలా ఉండేది స్క్రీన్. విజన్ ఇన్స్టెన్స్ అని, ఏసీ బ్రౌన్ అని ఇట్లా ఉండేది. ఇప్పుడు మనకి ఎలా ఉంది తెలుసా ఇన్స్టెన్స్? ఇప్పుడు మనకున్నది ఇలా ఉంది, ఇట్లా ఉంది. ఆరకిల్ అని, గుడ్ మార్నింగ్ అని ఇట్లా ఉన్నది. ఐకాన్స్ కూడా చూడండి ఇట్లా మారిపోయినాయి, చేంజ్ అయిపోయినాయి ఐకాన్స్ అన్ని కూడా ఇలా. ఓకే, లుక్ అండ్ ఫీల్ మారింది అనమాట. ఇది ఓల్డర్ వర్షన్, జస్ట్ కావాలని చూపించడం కోసమే నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో వీటిని ఏమంటారు, పేజ్ డాట్స్. ఇక్కడ మనకి పేజ్ డాట్సే లేవు, మొత్తం మారిపోయింది, లుక్ అండ్ ఫీల్ మారిపోయింది. దిస్ ఇస్ వాట్ వర్షన్ చేంజెస్. ఎప్పుడైనా వర్షన్ చేంజ్ అయినప్పుడు ఇలాంటి చేంజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ బటన్. మన ఫేవరెట్ బటన్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఇలా ఉంది.
సో పైన బ్లాక్ కలర్ థీమ్ మారిపోయింది, ఫేవరెట్ బటన్లో వచ్చింది. ఇవన్నీ చేంజెస్ అనమాట. వర్షన్ చేంజ్ అయినప్పుడు ఇట్లాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద అబౌట్ అప్లికేషన్ అబౌట్ ద ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ అండ్ పీపీటీస్ కూడా పంపిస్తూ ఉంటాను. ఎనీ క్వశ్చన్స్ గైస్ సోఫా? సార్ సార్ యా, సార్ మీరు ఓన్లీ ఇది ఫ్యూచర్ అయినా లైట్ గా ఏమన్నా ఈబీఎస్ చెప్తారా లైట్ గా? అసలు ఈ బిజినెస్ మీద కంపారిజన్ చేస్తూ చెప్తామండి. ఈ బిజినెస్ ఎలా ఉందో, ఫ్యూజన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ అనేది కంపేర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. So how much experience we need to go outside, sir? Like you said, USA, UAE. అవునండి. వాటికి ఎలా వెళ్తారంటేనండి, బేసికలీ చెప్తాను. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 10 years 8 years అలా ఉండాలి. బట్ బేసికలీ ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే 4 to 8 years 4 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. 4 to 6 పెట్టండి. 4 to 6 పెట్టుకున్నారనుకోండి, మీకు సపోర్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్న కొన్ని ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు. 6 to 8 years ఉందనుకోండి, ఇక్కడ మీకు 4 to 6 years పెట్టినా కానీ మీకేం తక్కువ రావు. 15 lakhs పైన వస్తుంది ప్యాకేజ్. 15 to 18 దాకా రావచ్చు. 15 to 18 lakhs దాకా వస్తుంది ప్యాకేజ్ ఇక్కడ. ఓకే, 6 to Okay. 8 years ఉంటుంది. 6 to 8 years అని ఉంటుంది. 6 to 8 years. 6 to 8 years వస్తారు. వీళ్ళకి వచ్చేసరికి సపోర్ట్ ప్రాజెక్ట్స్తో పాటు రోల్ అవుట్స్ కానీ, అప్గ్రేడ్స్ కానీ, అలా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. వీళ్ళకి 22 దాకా ఉంటుంది. 22 ప్లస్ ఉంటుంది ఇది వీళ్ళకి. 8 అబోవ్ ఉంటారు. 8 to 10 years ఉంటారు. 8 to 10 years వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్స్లో ఉంటారు. ఇంప్లిమెంటేషన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీళ్ళకి 28 ప్లస్ ఉంటుంది ప్యాకేజ్. 28 lakhs ప్లస్ ఉంటుంది. అబౌట్ 10 years ఉన్న వాళ్ళకి ఇంకా 30, 35, 40, 45, 47. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు మేము ఇప్పటిదాకా నేను ఇప్పించిన ప్యాకేజ్ వచ్చేసరికి 52 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు ఇప్పించాను. మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి అయితే 52 lakhs ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది ఇప్పటిదాకా హైయెస్ట్. అదే 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ Companies కూడా వెళ్తారు. జాబ్ రావటం చాలా తేలిక. ఓకే, వాళ్ళు అడిగేది ఒక 1 hour సెషన్. 1 hourలోనే 1 hour కూడా కాదు, 30 minutes ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. 30 minutes ఆఫ్ ఇంటర్వ్యూని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. ఎవరన్నా క్రాక్ చేయగలుగుతారు, ఎట్లాగైనా క్రాక్ చేస్తారు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడైతే 2004, 2014 ఎవరైతే ఉన్నారో, మీరు కింద మీద పడి మీరు ఎట్లాగైనా సరే క్రాక్ చేయొచ్చు. 10 years పెట్టేసేసి, ఎక్స్పీరియన్స్ పెట్టేసి, రెజ్యూమ్ తయారు చేసి, మొత్తం అన్ని చేసి చేయొచ్చు. బట్ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా మాక్ చేసుకోవాలి ఏంటన్నది సెషన్స్ గోయింగ్ త్రూ 1 by 1 అవుతున్న సెషన్స్ అవుతున్న కొద్దికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే, ఇట్స్ ఎ జర్నీ. ఓకే, మన కోర్స్ వచ్చేసరికి 45 days పడుతుంది. 45 days పడుతుంది. ఓకే, సార్ ఈ 45 days లో సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి సార్, లేకుంటే ఓన్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి? మనం చెప్పేది ఓన్లీ ఫైనాన్స్ అనండి, ఓన్లీ ఫైనాన్స్. ఓకే సార్. సో మా ఫ్యూచర్ లో ఇవన్నీ మాకు అవసరం పడవు సార్. ఇది హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హెచ్సిఎం అయినా కానీ, సప్లై మేనేజ్మెంట్ అయినా కానీ మీరు అవసరం లేదు కదా ఎక్స్పీరియన్స్ సార్? పెరుగుతున్న కొద్దిగా నేర్చుకుంటూ ఉండాలండి. నేను ఏబీసీ నేర్చుకున్నాను, ఏబీసీ దగ్గర ఆగిపోయాను. ఎల్కేజీలోనే ఏబీసీ నేర్చుకున్నా, అక్కడ ఆగిపోయానా? కాదు కదా. నా గ్రో అవుతున్న కొద్దికి నేను నేర్చుకుంటూ ఉన్నా. అట్లాగే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా కెరీర్. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్స్ తోటి స్టార్ట్ చేసుకొని స్లోగా ఒక 4 years 5 years అయినప్పుడు మీరు అదర్ క్రాస్ మాడ్యూల్స్ కూడా నేర్చుకోవాలి. అయితే అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే, అంత ఇంపార్టెంట్ గా నేర్చుకోవాలంటే అవసరం లేదు. మీరు దీంట్లోనే చాలా స్కిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఫైనాన్స్ లోనే చాలా డెప్త్ ఉంటుంది. ఫైనాన్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ కదా, దాంట్లోనే చాలా డెప్త్ ఉంటుంది. దాంట్లో డెప్త్ లోకి వెళ్ళిపోవచ్చు మీరు. తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్చర్స్ ఉంటారు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్స్ ఉంటారు. తర్వాత ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం స్టార్ట్ ఆఫ్ కిక్ ఆఫ్ బేసిక్స్ తోటి రావన్నా. ఫస్ట్ వీ హ్యావ్ టు మూవ్ అయిపోవాలి. ఇదే బేసిక్స్ తోటి నేను సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అయిపోతానంటే కుదరదు, అవ్వదు. స్పెండ్ టైం. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం,
అదే సార్. యా కిక్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫైనాన్స్ మాట్లాడాలంటే ఇప్పుడు నేను పీరియడ్ క్లోజ్ అడుగుతున్నా. మీరు చెప్పండి పీరియడ్ క్లోజ్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ పీరియడ్ క్లోజ్? ఏం సెటప్స్ తీసుకోవాలి? నావిగేషన్ ఏం చేయాలి? ఇవి మీరు చెప్పలేరు ఇప్పుడు రైట్ నో. ఎందుకంటే మీరు కోర్స్ కంప్లీట్ కాలా. రేపు పొద్దున ఎవరైనా అవును సార్. మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ పీరియడ్ క్లోజ్? పీరియడ్ క్లోజ్కి చెక్ లిస్ట్ ఉంది కదా, ఈ చెక్ లిస్ట్ చేశారా అని మీరు అడిగారు అనుకోండి. అప్పుడు మీరేం చెప్తారు? ఆ పీరియడ్ క్లోజ్కి ఒక చెక్ లిస్ట్ ఉంది, ఆ చెక్ లిస్ట్ నేను ఫాలో అయ్యానా కానీ పీరియడ్ క్లోజ్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఐటీ టికెట్ రేస్ చేయాలి. అప్పుడు మీరు మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు. కోర్స్ అయిన తర్వాత కోర్స్ అవ్వకముందు డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే. షూర్ ఓకే. సార్. ట్రైనర్ థ్యాంక్ యూ. వచ్చి థ్యాంక్ యూ సార్. ప్రదీప్ తీసుకుంటారండి. మైసెల్ఫ్ ఆర్కే, నేను ఆర్కే, పేరు ఆర్కే. సో నాకు వచ్చేసరికి టోటల్ 18+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్లీ ఫినాన్స్, నేను ఒక్క ఫినాన్సే చేశాను, ఇంకేం చేయలేదు. ఓకే, ఇన్ ఫినాన్స్ ఉంది. మై క్వాలిఫికేషన్ ఇస్ బీకామ్, ఎంకామ్ అండ్ ఎంబీఏ అండ్ సిఏ సెమీ క్వాలిఫైడ్ నేను. Okay, this is my qualification, 18+ years of experience in finance, complete into this Oracle only. Okay, I started my career in 2000, way in 2007 or 8 at that point of time I started. And Oracle 11i దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను. 11i అనే వర్షన్ ఉంటుంది, 11i అనే వర్షన్ తెలుసు, తర్వాత R12 వర్షన్ ఉంది, ఇప్పుడు R13. అన్ని స్టేజెస్ చూసాను నేను. ఓకే, సో దిస్ ఇస్ సార్ వాట్. ఇప్పుడు అండ్ ఒరాకిల్లో లేటెస్ట్ గా ఇది కూడా అయిపోయింది కదా సార్, అంటే లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. సో దానికి ఏం సంబంధం లేదు కదా సార్. సింపుల్ లాజిక్ బ్రదర్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక హైలీ స్కిల్డ్ పర్సన్ ఉన్నాడు. అతనికి వచ్చేసరికి ఒక 70 lakhs 90 lakhs ప్యాకేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 90 lakhs 80 lakhs ప్యాకేజ్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 30,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 30,000 మందిని లేపేశారు వాళ్ళు, అంటే లే ఆఫ్స్లో తీసేశారు. సో 30,000 మెంబర్స్ తీసేసిన తర్వాత ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది డెలిగేట్ అవుతుంది. సో అంత అమౌంట్ ఆఫ్ కౌంట్ మళ్ళీ రీఫిల్ అవ్వాల్సిందే. ఓకే, విత్ లెసర్ ప్యాకేజెస్. అది తక్కువ ప్యాకేజ్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ. సింపుల్ లాజిక్ బ్రదర్. నాకు ఇప్పుడు ఒక రోబో మిషన్ కొనుక్కున్నా, మా ఇంట్లో పని ఉంది, నేను స్వీపర్ని క్లీనింగ్ పర్సన్స్ని పెట్టుకున్నా, ఇప్పటిదాకా పెట్టుకున్నా. ఈరోజు నేను రోబోట్ కొనుక్కొని ఏం చేశాను? స్వీపర్ని తీసేసాను ఫర్ అనుకుందాం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. స్వీపర్ని తీసేసాను, క్లీనింగ్ మిషన్ చేస్తుంది. కనీసం ఆ క్లీనింగ్ మిషన్ ఆన్ చేయడానికి, మళ్ళీ ఆఫ్ చేయడానికి, ప్లస్ మోర్ దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ నాకు ఐ నీడ్ ఏ పర్సన్. బట్ ఏం కావాలి? తక్కువ సాలరీ పర్సన్ అంతా కావాలి కదా, ఎవరో ఒకళ్ళు అయితే కావాలి కదా. అర్థమైందా? అర్థమైంది సో సార్. అదే లెస్ సాలరీ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. సైకిల్ రన్ అవ్వాలి. సైకిల్ రన్ అవటం కోసం ఇప్పుడు ఏమైంది? లే ఆఫ్స్ చేసి హై ప్యాకేజెస్ కానీ, లేతే దే ఫైండ్ ఓవర్ బర్డెన్ ఉన్న ఎంప్లాయీస్ అని కానీ, ఎప్పటి నుంచో వీ వాంట్ టు రిమూవ్ దట్ ఎంప్లాయీస్ అని ఉంటుంది కదా, అవి సైకిల్ జరిగింది. ఈ సైకిల్ అనేది రీఫిల్ అవుతుంది. రీఫిల్ అయ్యిందా లేదా, ఎలా జరుగుతుంది అన్నది నన్ను అడగద్దు, డైరెక్ట్గా నౌకరీకి వెళ్ళండి. నౌకరీలోకి వెళ్ళి ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అని టైప్ చేయండి. టైప్ చేసి అసలు ఎన్ని పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి, ఎంత శాలరీస్ వస్తున్నాయి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మీకే తెలుస్తుంది. ఓకే, యూ విల్ గెట్ టు నో. జస్ట్ ఒక ట్రై రన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, బట్ ఓకే, ఇప్పుడు లేఅప్ జరిగింది, డౌన్ టైం ఉంది, వార్ నడుస్తుంది, తర్వాత మార్కెట్ డౌన్ ఉంది, క్రంచీ సిచ్యువేషన్ ఉంది, అన్ని డౌన్ అన్నది పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. బట్ మనం అన్నది ఎప్పుడు స్కేల్ అవ్వాలి? ఇప్పుడు మనం స్కేల్ అవ్వాలి కదా. మనం నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళాలంటే, ఇఫ్ యూ వాంట్ ఎమర్జ్ ఇన్ టు ద మార్కెట్, యూ షుడ్ బి రెడీ. ఇప్పుడు ఓపెన్ పొజిషన్స్ వచ్చినాయి, నౌకరీ ఓపెన్ పొజిషన్స్ ఒక 30 పొజిషన్స్ ఉన్నాయి. 30 పొజిషన్స్ వచ్చినాయి. 30 పొజిషన్స్ వచ్చినప్పుడు వేర్ ఈజ్ యువర్ స్కోప్? నేను ఇప్పుడు నేర్చుకుంటానంటే 30 పొజిషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాడు నౌకరీలో. ఫర్ ఎగ్జాంపుల్ 30 పొజిషన్స్ నౌకరీలో ఉంది. అరే ఇక్కడ 30 పొజిషన్స్ నౌకరీలో ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నేర్చుకుందా ఈ నేర్చుకున్న కోర్సు అప్పుడు వెళ్ళి అప్లై చేస్తానంటే ఇట్ వోంట్ వర్కౌట్. మళ్ళీ అప్పుడు వర్కౌట్ అవుతుంది. మీరు మళ్ళీ అప్పుడు ఏమవుతుంది? 45 days పడుతుంది. 45 days ట్రైనింగే పడుతుంది. 45 days లోపల ఈ పొజిషన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఆల్రెడీ ఉన్న మార్కెట్లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. సో యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ లైక్ ఏ వారియర్. ఓకే, ఒక సైనికుడు ఎలా యుద్ధానికి రెడీగా ఉంటాడో, రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? హీ షుడ్ డూ హిస్ డైలీ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అన్ని చేసుకుని రెడీగా ఉండాలి.
ఆపర్చునిటీ రాగానే మనం పట్టుకోవాలి. ఓకే, సో దట్స్ వే వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ వాట్ మై థాట్ ప్రాసెస్ ఇస్. ఓకే, నౌ ట్రైనింగ్ ఉంటాయి కదా సార్. మార్కెట్ అనేది ఎప్పుడు ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఉంటుందండి, కదా సార్ ఫ్యూచర్ లో. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. డోంట్ వరీ, మార్కెట్ అనేది ఆల్వేస్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ పడలే. 18 ఇయర్స్లో నేను ఈ 18 ఇయర్స్లో ఏ మేనేజర్కి నేను వంగి వంగి దండం పెట్టిందే లేదు. ఐ షోడ్ మై యాటిట్యూడ్, ఐ షోడ్ మై ఆర్గన్స్. ఎప్పుడు నేను నాదే ఉంటుంది పైచి అన్నట్టు ఉంటుంది. అంటే యూ నీడ్ నాట్ కాంప్రమైజ్ అన్ ఎనీ ప్లేస్. బీపీఓ కేపీస్లో అలా ఉండదు. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ అన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నీ స్కిల్ బాగాలేదా, లేదా నువ్వు ఎంత బాగా పనిచేసినా కానీ నీ పక్కన ప్రమోషన్ ఇస్తాం కానీ, ఫేవర్ ఉండటం కానీ, ఫేవరిజమ్స్ కానీ ఇవి ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా పేపర్స్ పెట్టేస్తే బయట మార్కెట్లో 30-40% హైక్ ఇచ్చి తీసుకునే వాళ్ళే ఉంటారు తప్పితే ఏ రోజు కూడా నువ్వు మేనేజర్కి ఫర్ ఉండాల్సిన పనే లేదు. ఓకే, బీపీఓ కేపీస్లో థ్యాంక్ యూ ఎలా సార్. ఉంటుంది, బీపీఓ కేపీస్లో ఎలా ఉంటుంది, మీరు ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. 30-40 మెంబర్స్ కూడా అవుట్ ఆఫ్ 30-40 మెంబర్స్లో మేనేజర్కి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకే ప్రమోషన్స్, వాళ్ళకే అచీవ్మెంట్స్, వాళ్ళకే అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదా. జనరల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్, నాట్ ఆల్ ద టైమ్, అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎ డైరెక్షన్ ఆల్సో, బట్ ఐఎమ్ జస్ట్ ఒక క్యాజువల్ అంటున్నా. ఉంటాయి, జనరల్గా ఉంటాయి. ఓకే, ఫేవరిజమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ కోర్సుల్లో వీటిల్లో ఏంటంటే యువర్ ఆల్వేస్ బి లైక్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. నువ్వు మార్కెట్లో ఉండాలంటే నువ్వు అప్ టు డేట్ సబ్జెక్ట్లో ఉండాలి. యూ కెన్ క్రాక్ ఇట్ ఆన్ యువర్ ఓన్, అంతే. ఇమీడియట్లీ పేపర్ పెట్టడం వల్ల మీకు దొరికేస్తుంది. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కాస్ట్లీ అప్లికేషన్స్ కదా, అందరూ కొనరు. సో కాస్ట్లీ అప్లికేషన్స్ యూ హ్యావ్ టు స్మార్ట్ వేలో ప్లే చేసి బయటికి రావాలి, అంతే. ఓకే, ఫైన్ గైస్. ఓకే యా, ఓకే ట్రైనర్ థ్యాంక్ యూ సార్. వచ్చి ప్రదీప్ ఇస్తారు మీకు. ట్రైనింగ్ వచ్చి ప్రదీప్ అనే పర్సన్ ఉన్నారు. హీఈస్ ఆల్సో హ్యావింగ్ అరౌండ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రదీప్ ట్రైనింగ్ ఇస్తుంటారు, తెలుగు బ్యాచ్. సో యా, అండ్ కోర్స్ ఫీజ్ వచ్చేసరికి మీకు 25,000 ఉంటుంది, 25K. ఓకే, ఫస్ట్ 3 sessions ఫ్రీ ఉంటాయి. టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో ఆల్సో యూ కెన్ జస్ట్ అటెండ్ ద సెషన్స్. బట్ మండే అన్వర్డ్స్ రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిపోతాయి. టుమారో అన్వర్డ్స్ ప్రదీప్ విల్ టేక్ ద సెషన్. అండ్ మీకు ల్యాబ్ సెషన్స్ కూడా ఉంటాయి. ల్యాబ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు, జస్ట్ నట్షల్, నాట్ టేక్ మచ్ టైమ్. సో దీస్ ఆర్ ఆల్ అవర్ బ్యాచెస్, ప్రీవియస్ బ్యాచెస్ 97, 98, 99 ఇవన్నీ బ్యాచెస్ మీకు కంప్లీట్ చేసింది. సింపుల్ లాజిక్ మీకు ఏ బ్యాచ్ చూపిమానో చూపిస్తాను. సార్ సో దిస్ మీరు ఇస్ క్లాసెస్ తీసుకోరా? అంటే ఓన్లీ అంటే 2:30 నుంచి వన్ సెకండ్ ఒకసారి 2 minutes అండి. యా, ఓకే, యా. సో దిస్ ఇస్ ల్యాబ్ సెషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరి పేర్లు ఇలా రాస్తాం. ఓకే, స్టెప్ వన్ ఏం చేస్తాం, క్రియేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, నావిగేషన్ ఇస్తాను. ఆర్కే అనే పర్సన్ నేను ఉంటాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 5 minutes తీసుకున్నా ఈ యొక్క స్టెప్ కంప్లీట్ చేయడానికి. స్టెప్ 1 కంప్లీట్ చేయడానికి నేను 5 minutes తీసుకున్నాను అనుకోండి. మీ అందరికీ రిలీజ్ చేస్తా, మీ అందరికీ మిమ్మల్ని కంప్లీట్ చేయమంటా. మీకు 10 minutes టైం ఇస్తా. సో ఎవరెవరైతే ఆ 10 minutes లోపల కంప్లీట్ చేశారో వాళ్ళకి గ్రీన్ టిక్ మార్క్ పెట్టేసేస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఏమన్నా డౌట్స్ ఉంటే, యాజ్ యూ సెడ్, లైక్ అన్మ్యూట్ చేసుకున్నారు కదా, అన్మ్యూట్ చేసి మీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే మీరు స్క్రీన్ షేర్ చేయాలి, నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడి నుంచి. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. సో స్టెప్ 1 వచ్చేసరికి ఇలా. తర్వాత స్టెప్ 2 ఏం చేయాలి, క్రియేట్ అకౌంటింగ్ క్యాలెండర్, నావిగేషన్. ఇప్పుడు ఏంటంటే సింపుల్ లాజిక్. స్టెప్ 1 అంటే నావిగేషన్ ఎలా ఉంది, సెట్టింగ్స్ అండ్ యాక్షన్, సెటప్ అండ్ మెయింటెనెన్స్, టాస్క్ మేనేజర్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తా అప్లికేషన్లో. యా, ఓకే, హోమ్ బటన్ ఇది. సో ఇక్కడ అనమాట ఇది క్లిక్ చేశారనుకోండి, సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్, సెటప్ అండ్ మెయింటెనెన్స్ క్లిక్ చేయండి. ఓకే, అదే మీకు ఇక్కడ రాసాం. సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్, సెటప్ అండ్ మెయింటెనెన్స్, తర్వాత టాస్క్, మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. తర్వాత ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇది టాస్క్ ప్యానల్ అంటారు దీన్ని, ఈ ప్యానల్ని టాస్క్ ప్యానల్ అంటారు. మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చాం. తర్వాత ఏం చేయాలి, ప్లస్ సింబల్ కొట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, యాక్టివేట్ ద ఫైనాన్షియల్, సేవ్ అండ్ ఓపెన్ ద ప్రాజెక్ట్. మీకు ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ అప్లికేషన్లోకి వెళ్తా.
ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి సేవ్ అండ్ ఓపెన్ ద ప్రాజెక్ట్. ఇది నాకు 5 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి 5 minutes అయింది. మీకు ఒక్కొక్కరికి 10 minutes టైం ఇచ్చాను. ఇది మీరు చేయాల్సిన పని, అంతే కదా. క్లిక్ ఆన్ నెక్స్ట్, యాక్టివేట్ ఫైనాన్షియల్స్ అండ్ సేవ్ అండ్ ఓపెన్ ద ప్రాజెక్ట్, అంతే. నేను 5 minutesలో చేశాను, మీకు 10 minutes టైం ఇస్తాను. అండ్ నేమింగ్ కూడా మార్చాలా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నీకు 0 ఉంది కదా, అదే పెట్టాలి ఇక్కడ, అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ 41 ఉంది కదా, IMPL 0 రాసేసుకోవాలి. ఇట్లా రాయాలి. ఓకే, ఇది ఎందుకని ఇలా రాసుకోవాలంటే ఇప్పుడు చాలా మందికి అందరికి ఒకటే ఇస్తా కదా అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రహీం ఉన్నాడు, ఇబ్రహీంకి ఎన్నో బ్యాచ్ ఏం చేస్తున్నాడు, ఏ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు అని నాకు తెలియాలి. నెంబరింగ్స్ తెలియటం కోసం మేము ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రహీం రేపు పొద్దున ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది, ఇబ్రహీంకి క్యాలెండర్ సరిగ్గా క్రియేట్ అవ్వట్లేదు, ఇమ్మీడియట్గా నేను వెళ్ళి IMPL చెక్ చేస్తాను, అక్కడ ఏం ఇష్యూ ఉంది ఎలా ఉంటుందో నేను చెక్ చేస్తాను. స్టెప్ 2 ఇలాగా, స్టెప్ 3 ఇలా మొత్తం అన్ని కూడా మీకు ఒక 5 sessions, ఒక 1 week పాటు ఓన్లీ ల్యాబ్ సెషన్స్ చేయిస్తాం మీ చేత. అప్లికేషన్ యొక్క లుక్ అండ్ ఫీల్ తెలియాలా, మీరు అప్లికేషన్స్ మీరు చేతులు పెట్టి పని చేయాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ ద లైవ్, గో లైవ్. అంటే ఇప్పుడు మీకు రెగ్యులర్గా ఏదైతే ఇప్పుడు మీకు సెషన్స్ ఎలా చెప్తున్నానో ఇలా చెప్తూ చేయిస్తాం, మీ చేత చేయిస్తాం. దట్ ఈస్ వాట్ వీ డూ. ఓకే, టోటల్ వచ్చేసరికి మీకు ఇవన్నీ కోర్స్ కంటెంట్. ఈ కోర్స్ కంటెంట్ అంతా కూడా మీరు కనుక కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఈమెయిల్స్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే మీ ఈమెయిల్కి వచ్చేసేస్తాయి ఈ కోర్స్ కంటెంట్ డీటెయిల్స్. అండ్ ఇవాళ రికార్డింగ్ వీడియో ఆల్సో, ఇవాళ ఏదైతే రికార్డింగ్ వీడియో అయిందో ఆ రికార్డింగ్ వీడియో కూడా ఇచ్చేసేస్తాను మీకు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ మొత్తం మీకు క్లోజ్ టు ఒక 240 టాపిక్స్ ఉన్నాయి. ఈ హెడ్డింగ్స్ అన్ని ఒక 40 తీసేస్తే ఒక 200 టాపిక్స్ ఉంటాయి. ఈ 200 టాపిక్స్ కూడా మనం 45 days లోపల కవర్ చేసేస్తాం. ఇన్ కేస్ ఓకే 45 days లోపల కవర్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ 45 days లోపల కవర్ చేయలేకపోయాం, కొన్నిసార్లు ఏంటంటే అన్నీ కూడా అప్లికేషన్స్ మీద రన్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూస్తే FSG రిపోర్ట్స్ ఉంటాయి, FRS రిపోర్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మనది మీకు తెలిసిందే, మనం వాడేది కొంచెం డెమో ఇన్స్టెన్సెస్. ఈ డెమో ఇన్స్టెన్సెస్ ఏంటంటే కొంచెం పైరసీ వర్షన్ లాగా అనమాట. సో అన్ని ఫీచర్స్ రావు. ఓకే, బట్ దీనికి సంబంధించిన వీడియోస్ కానీ రికార్డింగ్స్ కానీ ఏమైనా ఉంటే అవి మేము మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. బట్ 45 days లోపల కోర్స్ కంప్లీట్ చేస్తాము. ఏమన్నా మాడ్యూల్స్ కవర్ అవ్వకపోయినా, ఏమన్నా 1 or 2 సెటప్స్ కంప్లీట్ కాకపోయినా, కోర్సులో ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ వీ విల్ షేర్ ద రికార్డింగ్స్. పెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే రికార్డింగ్స్ విల్ బి షేర్డ్. రికార్డింగ్స్ షేర్ చేసి అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి మళ్ళీ మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్. అంటే ఇప్పుడు డౌట్ వచ్చింది అక్కడ క్లారిఫై చేసేస్తాం. ఓకే, యా, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ మై క్వశ్చన్. ఎస్ ప్లీజ్. హలో, ఎవరు క్వశ్చన్ అడుగుతూ హోల్డ్ చేశానండి? ఆర్ వి క్లియర్ గైస్? భరత్, భార్గవ్, గీత, జెఫ్, కలాన్వేష్, మహాలక్ష్మి. Yes, sir. సార్ యా చెప్పండి. హలో సార్. యా చెప్పండి సార్ అంటే చెప్పండి ప్రీవియస్ రాకేష్. ఐఎమ్ ఏబుల్ టు అంటే హియర్ సార్ యు. నేను కొన్ని మీ అంటే ఇన్స్టిట్యూట్ కొన్ని యూట్యూబ్లో చూసాను సార్, మీ PCS ఫిజన్ అంటే క్రాష్ కోర్స్ అని ప్రీవియస్ గా చెప్పారు. అంటే అది ఒకటేనా సార్? అది అయిపోయింది. క్రాష్ కోర్సెస్ అయిపోయినాయి, లాస్ట్ మంత్ తోటి అయిపోయినాయి. అంటే క్రాష్ కోర్స్ ఏం ఓకే ఓకే. చేసామంటే అంటే సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇక్కడ మనకి చెప్పండి గ్లోబల్ సార్. క్రంచ్ ఒకటి వచ్చిందని. ఇది మనకి ఇప్పుడు 30,000 లే ఆఫ్స్ ఏవైతే రెడీ అయినాయో అప్పుడు ఏమైందంటే మనకి అవునవును సార్. స్టూడెంట్స్ కావాల్సి వచ్చినాయి. మనకి నెంబర్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ బాగా వచ్చినాయి. మేము కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటాం. కాంట్రాక్ట్ అంటే మేము కొన్ని ఆర్గనైజేషన్స్ తో టైఅప్ అవుతాం. టైఅప్ అయినప్పుడు ఓకే. మనకి కొంతమంది కావాల్సి వస్తున్నప్పుడు మేము క్రాష్ కోర్స్ కూడా ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ అవునవును సార్. ఇప్పుడు దగ్గర ఒక ఓకే 4 months ఆల్మోస్ట్ 3-4 months నుంచి మనకి డౌన్ టైం నడుస్తుంది. ఈ డౌన్ టైం నడుస్తుందంటే
ఇంకొక నెక్స్ట్ ఎస్ సార్ 4 మంత్స్ బాగుంటది కదా! నెక్స్ట్ ఇంతకాలం నడవదు కదా! ఇట్స్ మేబీ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఉంటదనుకోండి. ఒక 1 ఇయర్ డౌన్ టైమ్ నడిచింది. నెక్స్ట్ ఇయర్ అయితే బాగుంటది అవును సార్ కదా! సో, వీటి కోసమని ఎస్ సార్ కొంతమందిని రెడీ చేయటం కోసం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌ని తీసుకొని వాళ్ళకి క్రాష్ కోర్స్ లాగా తీసి రెడీ చేసాం. కొంతమందిని రెడీ పెట్టుకున్నాం. పైలప్ చేసి పెట్టామనమాట. ఓకే అది. వాళ్ళకేం చేసామంటే, వాళ్ళకి మేము ఓన్లీ ఓకే ఓకే కాన్సంట్రేషన్ వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి హోల్ డే టైమ్ ఉంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు మనం ఎన్నింటికి స్టార్ట్ చేసాం? 8:00 స్టార్ట్ చేసాం. 9:30 1 ½ అవర్ సెషన్ అయింది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. రిమైనింగ్ 2 అవును అవర్స్ సార్ అంతా ఏం చేస్తారు? అవును రిమైనింగ్ అవర్ అంతా వాళ్ళు ఏ వర్క్ చేయలేదు. అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళ కోసం మేమేం చేసామంటే, కొంచెం అప్లికేషన్ సపోర్ట్ ఇవ్వటం కోసం ఒక 3 మాడ్యూల్స్ కాన్సంట్రేట్ చేసాం. జీఎల్, ఏపీఆర్ 3 మాడ్యూల్స్ మీద కాన్సంట్రేట్ చేయించి, రిమైనింగ్ అన్ని రికార్డెడ్ వీడియోస్ ఓకే షేర్ చేసాం. సో, దానివల్ల ఓకే ఏమైందంటే, సో, దే కెన్ ఈజిలీ ఫాస్ట్ అప్ చేసుకోవచ్చు. అంటే ఇమ్మీడియేట్‌గా కిక్ ఆఫ్ చేయొచ్చు. అట్లా. అవును సార్ అర్థమైందా? యాహ్! సార్ అంటే టోటల్ 5 అండ్ మాడ్యూల్స్ సార్ యాహ్! ఏఆర్ ఏపీ జిఎల్ యాహ్! ఏఆర్, క్యాష్ జీఎల్, ఏపీ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ టాక్సేషన్ కూడా చెప్తాము. టాక్సేషన్ సమ్‌టైమ్స్ వస్తున్నాయి, రావట్లేదు. బట్ విల్ ప్రొవైడ్ యూ. ఎక్స్‌పెన్సెస్ అండ్ రిపోర్ట్స్ కూడా. ఎక్స్‌పెన్సెస్ కూడా కొన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు. బట్ స్టిల్ యాహ్! వి విల్ షేర్ ద రికార్డింగ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. యాహ్! సార్ ఇంకోటి అది కెరీర్ గ్యాప్ గురించి చెప్తారా సార్? యాహ్! కెరియర్ గ్యాప్ గురించి నేను మళ్ళీ రేపు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. రేపు కూడా జాయిన్ అవ్వండి సేమ్ సెషన్. ఓకే సేమ్ ఓకే సెషన్. ఓకే సార్ రేపు ఒకసారి మళ్ళీ క్వెషన్స్ అన్ని తీసి ఏమేమైతే టాపిక్స్ మనం ఏదైతే ప్రామిస్ చేసామో అవన్నీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి చేస్తాం. Okay. Tomorrow also same time, షూర్ షూర్ guys. ఓకే And ఓకే సార్ tomorrow onwards, I will just somewhere around 15-20 minutes, I will take the session. And then after, I will hand over to Pradeep. Pradeep ki hand over chestam and he will train it. And I will be available always in office from 2:30. 2:30 PM దగ్గర నుంచి నైట్ 6 to 7 అనుకోండి, 6 వరకు అనుకోండి బెస్ట్. 6 PM to 7 like that I will be available in office. ఎవరైనా మీట్ అవ్వాలని అనుకుంటే కనుక డైరెక్ట్గా రండి. సో జస్ట్ గూగుల్లో just you can type in Google. Just గూగుల్లో పీసెస్ ఫ్యూజన్ హబ్ అని కొట్టండి చాలు. You will get directions. Okay. సో మ్యాప్స్లో పీసెస్ ఫ్యూజన్ హబ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. మీరు మొబైల్లో కూడా యూజ్ చేయొచ్చు. మొబైల్లో కూడా జస్ట్ పీసీఎస్ ఫ్యూజన్ హబ్. సో ఇట్స్ వెరీ నియర్ టు కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో ఉంటుందండి. మెట్రో స్టేషన్కి దగ్గరే. దిస్ ఇస్ వాట్. సో కేపీహెచ్పి మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంటే మనకి జస్ట్ నియర్ బై ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మెట్రో స్టేషన్ దిగంగానే మనకి ఇక్కడ పీసెస్ ఫ్యూజన్ హబ్ దగ్గర ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ. సో రోడ్ మ్యాప్. Yeah. So this is 5th floor 502 opposite to Tapeshwaram Kaja. Tapeshwaram Kaja this is, and opposite this is the building Krishna Apartments ఉంటుంది. Krishna 5th floor 502. Okay. Okay guys, any questions? Fine guys. Those who have really provided their correct details and WhatsApp numbers and contact numbers in the link, we will be sharing the details over the chat and email. ఈమెయిల్లో కూడా పంపిస్తాం మేము, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. బాయ్. Thank you. థ్యాంక్ యూ గైస్, బాయ్.